అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నారాయణ వాసుదేవ విష్ణు శ్రీకృష్ణ అచ్యుతానంత గోవింద మాం పాహి. వాసుదేవమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఈరోజు బెంగళూరు ఋషిపీఠం సత్సంగం తరపున నిర్వహిస్తున్న సప్తరాత్ర ప్రవచనం మన మహర్షుల వైభవం. అది ఈరోజు ప్రవచన భాగం సంపూర్ణం కాబోతున్నది. నిన్నటి వరకు మనం అనేక మంది మహర్షుల గురించి చెప్పుకున్నాం. అసలు ఋషి అంటే ఏమిటి, ఋషి యొక్క తపశ్శక్తి ఎలాంటిది, ఆ తపశ్శక్తితో ఆయన దర్శించిన సత్యములు ఏవైతే ఉంటాయో ఆ సత్యములే వేదము అని చెప్పబడుతుంటాయి. ఆ వేదంలో చెప్పింది మన దాకా రావడానికి పురాణాదుల్లో కూడా ఋషుల యొక్క ప్రస్తావన మనకు కనబడుతున్నది. అలాంటి ఋషి పరంపర గురించి ప్రస్తావించి ప్రధాన ఋషులైన వ్యాసునితో ప్రారంభించుకుని వశిష్ఠుడు, అగస్త్యుడు, విశ్వామిత్రుడు ఇలా చాలా మంది ఋషుల గురించి మనం నిన్నటి వరకు చెప్పుకోవడం జరిగింది. అందులో నిన్నటి రోజున కూడా ప్రధానంగా చెప్పిన విషయంలో భృగు, చవన, దధీచి, తర్వాత పిప్పలాదుని జననం వరకు వచ్చాం. పిప్పలాదుడు ఏ విధంగా కలిగాడు అనేది కూడా చెప్పుకున్న తర్వాత అతను దధీచి యొక్క పుత్రుడు. దధీచి భార్య పేరు గభస్తిని అని చెప్పబడుతున్నది. పైగా తండ్రి దధీచి తన శరీరాన్ని లోకక్షేమం కోసమని వజ్రాయుధానికై తన ఎముకలను ఇవ్వడానికి సిద్ధపడి శరీరత్యాగం చేసినప్పటికీ గభస్తిని గర్భవతి. తర్వాత సంతానం ప్రసవించిన తర్వాత తల్లి పిప్పల వృక్షము వద్ద పిల్లవాడిని ఉంచి ఈ వనదేవతలే రక్షించాలని తాను కూడా శరీరం త్యజించి తన భర్తృ సన్నిధికి చేరుకున్నది. అప్పుడు ఆ పిప్పల వృక్ష అధిదేవతలు ఆ పసివాడిని పెంచి పోషించారు. ఆ సమయంలో విశేషించి సోమదేవత అనబడే దేవత అతన్ని రక్షించింది. ఇది తెలియవలసింది ఏంటంటే మనం చేసిన యజ్ఞములు, ఆరాధనలు మనల్నే కాక మన తర్వాత తరాన్ని కూడా కాపాడుతాయనడానికి ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇది అందుకే సోముడు వచ్చి శాంతింపజేసి అతన్ని, ఎందుకంటే మళ్ళీ ఋషిపుత్రుడికి కానీ రక్షణ లభించకపోతే శాపం అవుతుంది కనుక ఆ శాపం కలగకుండా ఋషిపుత్రుడికి ఆదుకున్నవాడు సోముడు. సోముడు అంటేనే చంద్రుని యందున్న రసతత్వాన్ని మనం సోమ అంటున్నాం. సోమో భూత్వా రసాత్మక అని గీతలో చెప్పినట్లుగా అతను రసశక్తి, అదే మనకు ఆహారాదుల రూపంలో లభిస్తున్నది. ఆయన వచ్చి రక్షించాడు. పైగా పిప్పలై పాలితో యస్మాత్ పిప్పలాద సబాలక,
పిప్పలానాం సమీపేతు న్యస్య బాలం నమస్య చ. ఆ తల్లి పిప్పల వృక్షం దగ్గర పెట్టి నమస్కరించింది కనుక ఆ పిప్పల వృక్ష దేవతల చేత పోషింపబడి పిప్పలాదుడు అని పేరు ఆయనకు లభించింది. అతడు మహాతపస్వి, అందరు ఋషుల వల్లనే. ఆయన శివుని కోసం తపస్సు చేశాడు. శివుడు అనుగ్రహించిన తర్వాత నా తల్లిని తండ్రిని నేను చూడలేదు అని అడిగాడు. అదిగో చూడనగానే విమానంపై దివ్యలోకాల నుంచి వాళ్ళిద్దరూ వచ్చి దర్శనమిచ్చారు. అటువంటి తపశ్శక్తి సంపన్నుడు పిప్పలాదుడు. మనం మునిపై చెప్పుకున్న ఋషులు ఎవ్వరిలో కూడా హరిహర భేదం లేదని, మహావిష్ణు భక్తులై విష్ణు స్తోత్రములు విష్ణు ఉపాసనా ప్రక్రియలు అందించినటువంటి వారు అదే వ్యక్తి మళ్ళీ శివుని గురించి కూడా అందిస్తున్నారు. అగస్త్యాదుల గురించి కూడా చెప్పుకున్నాం. కనుక మన ఋషులు అంటే వేదములకు సంబంధించిన ఋషులు కానీ పురాణములు కానీ వీటెక్కడ కూడా కనిపించట్లేదు. కనిపిస్తాను వెతికాను కానీ కనిపించలేదు నాకు. ఆ వెతకడమే దోషం అనుకోండి, కానీ ప్రభావం లోక ప్రభావం ఉంటుంది కదా, దానికోసం పరిశీలించిస్తే అక్కడెక్కడ కనబడలేదండి. ఈయన ఆ విధంగానే శివభక్తుడుగా గొప్ప శక్తిని పొందినవాడు. ఈయన యొక్క పత్ని పద్మ, అనరణ్యుడు అనే మహానుభావుని యొక్క కుమార్తె పద్మ. పైగా ఈ పద్మ గురించే నిన్న మనం చెప్పుకున్న ధర్ముడికే ధర్ముడు పరీక్ష పెట్టడానికి వస్తే ఆయన్ని శపించిందని. ఒకప్పుడు ఆమె నదీ తీరానికి వెళ్ళినప్పుడు ధర్మదేవత ఒక పురుష రూపం ధరించి వచ్చి, నువ్వు చాలా సుందరంగా ఉన్నావు, నన్ను స్వీకరించు అనగానే నేను ఒకరికి పత్నిని, ఋషిపత్నిని, నువ్వు ఇలా మాట్లాడడం తగదని ముందు వినయంగానే చెప్పింది. అయినప్పటికీ ఈ ఋషులు వారికి భోగాలే ఉంటాయి, నా దగ్గరికి రా భోగం అనుభవించవచ్చు అని అనగానే నువ్వు క్షీణించదువుగాక అని చెప్పించింది ఈ పద్మ. వెంటనే అది అసలు రూపం చూపించాడు. నీ పాతివ్రత్య ధర్మాన్ని ఒక్కసారి పరీక్షించి లోకానికి చెప్పడం కోసం వచ్చాను, నన్ను నువ్వు చెప్పించావంటే నువ్వు అలా అగోచరంగా ఉండడం నీ దోషమే కనుక నా శాపం తప్పదు. అంటే ధర్మానికి భయం పుట్టేటట్టుందంటే ఆ పాతివ్రత్య ధర్మం ఎటువంటిదో చూడండి. నువ్వు క్షీణించదువుగాక అన్నది కనుక అప్పుడు ఆయన అన్నాడు, నిజమే, నీ శాపం ఒట్టిపోదు, అది కృతయుగంలో పూర్ణంగా ఉంటాను, ఒక్కొక్క యుగంలో క్షీణిస్తూ ఉంటాను, ఈ విధంగా శాపాన్ని అనుభవిస్తాను అని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఆమె ఎటువంటి ఉత్కృష్టురాలో తెలుసుకోవాల్సింది. అందుకే ఋషుల గురించి చెప్తున్నారు కానీ స్త్రీల గురించి చెప్పలేదు. అంటే వారి తపస్సు వారికి ఉంది. ఋషి పత్నులు కూడాను అటువంటి మహాశక్తి సంపన్నులే. పైగా ఋషిక అనే పేరుతో వేదమునందు మంత్రద్రష్టలుగా ఉన్న స్త్రీలు ఉన్నారండి. ఒక్కసారి సనాతన ధర్మాన్ని ఇతర ధర్మాలతో పోల్చవద్దని మేము చెప్తూ ఉంటాం, ఆయన ఊరుకోరు చేస్తూ ఉంటారు కనుక చెప్తున్నాం. ప్రపంచం మొత్తం మీద ఒక సత్యాన్ని ఆవిష్కరించి ధర్మానికి నిలబడి తపప్రభావం చూపిన స్త్రీమూర్తులను చూపించండి. ఒక్క భారతీయ వేద పురాణ వాంగ్మయంలో తప్ప మీకు ఎక్కడ కలగదు. అందుకు ఋషికలంటూ మంత్రదృష్టులైన వాళ్ళు అందరూ ఉన్నారు. స్త్రీలలో తపశ్శక్తితో లోకాన్ని కాపాడినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే ఆ పద్మ, అలాగే అరుంధతి, నిన్న మనం చెప్పుకున్న వాళ్ళు ప్రధానమైన కొంతమందిలో, అలా చవనుని భార్య సుకన్య, ఆవిడ తపశ్శక్తికి కూడా విశేషమైనది. నేను చవన చరిత్రలు అదంతా మనం చెప్పుకున్నాం. అదేవిధంగా పిప్పలాదుని వాళ్ళు స్తుతిస్తున్నామంటే మన దేవతలను ఆరాధించడం ఎంత గొప్ప, ఋషుల్ని స్మరించడం అంత గొప్పది. అందుకే ఋషి పంచమునకు వ్రతం కూడా మనకున్నది. ఒక్కొక్కప్పుడు ఆపత్కాలాల్లో ఋషుల స్మరణ వాళ్ళని కాపాడుతుంది. మునిపై చెప్పుకున్న మన్వంతరానికి వసువులు, రుద్రులు, ఆదిత్యులు ఇత్యాలు మారతారు, ఇంద్రాదులు మారతారేమో కానీ ఋషులు మారరు. కనుక ఋషులు ఎందరు ఇంద్రులను చూశారో మననే చెప్పుకున్న అగస్త్యుడి గురించి చెప్పేటప్పుడు ఋషుల శక్తి అంత గొప్పది. అసలు ఈ 7 రోజుల్లో ఎందరు ఋషుల గురించి వినుంటామో, ఎవరైనా శ్రద్ధగా రాసుకుంటే ఆ ఋషుల పేర్లు రోజు ఒకసారి అలా చదువుకున్నా చాలండి, పాప విమోచనం జరుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. భగవంతుడు మనకు సాక్షాత్కరించేటట్టు చేసేవాడు ఋషి. ఎందుకంటే భగవంతుడిని మనకు తెలియజేసిన వాడిని గురువు అంటాం, పూజిస్తాం. సనాతన ధర్మాలు గురువులు ఎవరంటే ఋషులు మాత్రమే గురువులు. ఋషులు చెప్పింది మనకు చెప్పేవాడిని గురువుగా అనుకోవాలి. అందుకని తాను సొంతంగా ఏమైనా తీసుకొస్తే మాత్రం వాడికి గురుస్థానమే ఉండదు, తెలుసుకోండి. ఇక్కడ కానీ ఋషివాక్య ప్రమాణంతో మాట్లాడేటువంటి వాడే మనం గురువు అంటున్నాం. అంటే గురువులు ఎవరిని చూస్తున్నాం మనం? ఋషుల్ని. అందుకే మహామంత్రం ప్రతిరోజు అంటున్నాం, నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈ ముగ్గురికి సంబంధించినవి కావు, ఒకరికి సంబంధించినవి 3 రకాల మంత్రములు. ఋషి యొక్క విశేషమే ఆయన మహాత్ముడు, ఋషి, గురువు. అలా చెప్తూ ఈ మహానుభావుడు గొప్పతనం ఏంటంటే, ఒకప్పుడు నారదుల వారితో మాట్లాడుతూ, నా పుట్టిన సమయంలో తల్లిని తండ్రిని కోల్పోయాను కదా, కారణం ఏమై ఉంటుంది అడిగట. ఏం లేదయ్యా, అప్పుడు శని వక్రించి చూస్తున్నాడు, అందువల్ల ఉంది అని చెప్పాడు. వెంటనే మహానుభావుడు శనిపై ఆగ్రహంగా చూశాడు. అప్పుడు శని తన స్థానం నుంచి తప్పి జారిపోయేటండి. అంటే గ్రహాలను కూడా నిగ్రహించగలిగే శక్తి ఋషికుందని చెప్పడంలో ఇది విశేషం.
కానీ శని వచ్చి క్షమించమని వేడుకున్నాడు, నా స్థానం కోల్పోయానని. అసలు ఆ స్థానం నిర్దేశించిందే బ్రహ్మదేవతలు, అది కూడా తప్పించగలిగిన శక్తి ఋషికున్నది. కనుక శని వచ్చి పాదాల మీద పడ్డాడు పిప్పలాదుడికి. అప్పుడు అయితే ఇకపై చెప్తున్నాను, 14-16 ఏళ్ల వరకు పిల్లలపై నువ్వు పీడించడానికి వీల్లేదు, ఇది గట్టిగా చెప్పినటువంటి శాసనం. కనుక ఆ లోపల ఏలినాట్యాలు ఇవన్నీ కూడా సమయంలో వర్తించవు. ఒకటి జాతక రూపంలో కనబడినా బాధ ఉండదు అని చెప్తాడు ఇక్కడ. అప్పుడు ఇంకో మాట అంటాడు శని, ఎవరు నీ పేరు పలుకుతారో వారిని జీవితంలో ఎప్పుడూ కూడా నేను బాధించను అని చెప్పాడు. ఇంకేం కావాలంటే అది ఎవరికైనా శని బాధలు కానీ, ఏదో ఏలినాటి శనో అర్ధాష్టమ శనో జాతకంలో శని స్థానం ఏది బాగోలేదంటే ఒక్కటే, పిప్పలాదుని స్మరిస్తే తప్పకుండా దోషం పోతుంది అంటూ శని నామాల్లో కూడా చెప్తూ, కోణస్థ పింగళో బభ్రు కృష్ణో రౌద్రోంతకో యమః సౌరస్ శనిశ్చర మంద పిప్పలాదేన సంస్థిత అంటూ చెప్పారు ఇక్కడ. ఆ పిప్పలాదులకు అంత శక్తి ఉన్నది. తర్వాత ఆయన మళ్ళీ శనిని నిలబెట్టి నమస్కారం చేసేట. ఎవరు నమస్కార యోగ్యులు? శని గ్రహాల్లో ఒకటిగా నమస్కార యోగ్యుడు. ఏ గ్రహం తప్పు గ్రహం ఉండదు, ఇది ముందు తెలుసుకోండి. మనం అంటుంటా ఈ గ్రహం ఇలా పిడిచింది, గ్రహం ఇలా పిడించింది కాదు. నీ కర్మ కొద్దీ గ్రహస్థానం నిన్ను బాగు చేయడమో పాడు చేయడమో చేస్తుంది. అంతేగాని గ్రహములు కర్తలు కారు మన యొక్క సుఖదుఖాలకి. మన కర్మలను అనుసరించి గ్రహాలు స్థానములు ఉంటాయి. ఒకే గ్రహం ఒకటి జాతకంలో ఉన్న స్థానం బట్టి వాడు యోగకారకుడు అవుతున్నాడు. అదే గ్రహం మరొక స్థానంలో ఉంటే మరొక జాతకుడికి బాధాకారకుడు అవుతున్నాడు. ఇది వారి వారి కర్మలను అనుసరించి గ్రహాలు ఉంటాయి, కానీ గ్రహాలు బట్టి సుఖదుఖాలు కాదు. ఇది కూడా గ్రహించవలసిన ప్రధానమైన అంశం. అది ఎప్పుడు ఏ గ్రహదేవతని కానీ నక్షత్రాలని కానీ నిందించరాదు. ఇవి దైవీ శక్తులు. ఒకవేళ జాతకరీత్యానో పూర్వ కర్మరీత్యానో బాధించడానికి వచ్చినప్పటికీ కూడా నమస్కారం చేత వాళ్ళని ప్రసన్నుల్ని చేసుకోవాలి. ఎందుకంటే దేవతలు ఎప్పుడు నమస్కారముల చేతే ప్రసన్నులు అవుతారు. వాళ్ళకి ఏమి ఇవ్వగలం మనం? ఒక ద్రవ్యములు ఇచ్చినా భక్తితో ఇచ్చేం కనుక భక్తిని వారు స్వీకరిస్తారు. నువ్వు ద్రవ్యత్యాగం అనే పని చేసేవి కనుక ద్రవ్యత్యాగం నీ పాపాన్ని పోగొడుతుంది. అందుకే నీ ద్రవ్యం కోసం వాడు కాచు కూర్చోలేదు. నువ్వు ఇచ్చే నువ్వుడు దానాల కోసం, ఉప్పుడు దానం కోసం అక్కడ శనేశ్వరుడు కూర్చుంటాడండి ఇక్కడ. కానీ తద్వారా నువ్వు ఇచ్చేటువంటి అర్పణ త్యాగభావం ఉందే, అది నీలో ఉన్న పాపభావాన్ని పోగొడుతుంది. ఇవి తెలుసుకుని ఇవాళ మనం తెలుసుకున్న కోణస్థ పింగళో బభ్రుహు నిత్యం జపించుకోవచ్చు. నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే, నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే అంటూ దీన్ని నమస్కారం శ్లోక రూపంలో కూడా చెప్పారు. అంతేకాదు కొందరిని స్మరిస్తేట శని బాధ ఉందట. ఎవరెవరో చెప్తున్నాడు. గాధిశ్చ కౌశికశ్చైవ పిప్పలాదో మహాముని శనిశ్చర కృతాం పీడాం నాశయంతి స్మృతాస్మయ అన్నారు ఇక్కడ. అంటే గాధి అంటే ఏమిటో వరుస 2-3 రోజులు చెప్పుకున్నాం మనం. అలాగే కౌశిక అంటే విశ్వామిత్రుడు, ఇక పిప్పలాదుడు. వీళ్ళని కానీ స్మరిస్తే వారే శని బాధ లేకుండా చేస్తారు అన్నాడు. అంటే ఎవరైతే శ్రద్ధగా 7 రోజులు ఋషులు కథలు విన్నారో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ జాతకాల్లో ఎన్ని దోషాలు పోయాయో కూడా తెలియదండి. ఇక్కడ డాక్టర్ ఇచ్చిన మందుకి లోపల ఏ రోగాలు పోతుంటే మనకు తెలియదు, చివరికి బాగుపడతాం. అలాగా మన మహర్షుల చరిత్ర చెప్పుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఈ మధ్య 60 రోజులు వ్యాసభారతం అంతా చెప్పిన తృప్తి ఎలాంటిదో 7 రోజులు ఋషుల గురించి చెప్తే అంత తృప్తి కలిగింది. ఎందుకంటే తన్మయమైపోతాం. ఎన్నెన్ని చోట్ల ఎందరు ఋషుల గురించి చెప్పారు అని వెతకడం, అందులో ఉన్న విషయాలు తెలుసుకుంటూ ఇంతమంది ఋషుల గురించి ఉంటే ఇంతమందినే చెప్తున్నామని భావం లోను కావడం, పోనీ వాళ్ళ గురించైనా పూర్ణంగా చెప్పుకుంటున్నామంటే కొంతైనా చెప్పుకుందామని ప్రయత్నించడం, ఇది పెద్ద ఎక్సర్సైజ్. అదే అభ్యాసం, అదే తపస్సుగా 7 రోజులు జరగడం చేత ఈ మాట చెప్తున్నాం. మరొక పిప్పలాదుడైన మాట ఇప్పటివరకు ఎన్ని మార్లు అనుకున్నాం. ఈ పిప్పలాదుడికి సంబంధించి అధర్వణ వేదాలు ఒక శాఖ ఉంది. ఒక్కొక్క వేదానికి ఎన్ని శాఖలు ఉన్నాయో చెప్పారు. నవధా అధర్వణో వేద అన్నమాట. అంటే అధర్వణ వేదానికి 9 శాఖలు. ఇప్పుడు లభిస్తున్నవి 2. సౌనకీయ శాఖ, పైప్పలాద శాఖ. అంటే పిప్పలాద శాఖ అంటే వేద శాఖ మొత్తం ఈయన పేరునుందండి. ఇంకోటి శౌనక మహర్షి పేరుతో ఉన్నది ఇక్కడ. ఈయన వద్దకు ఒకప్పుడు బ్రహ్మవాదులు ఏం ఋషులు వచ్చేట. బ్రహ్మవాదులు అంటే వాళ్ళ పని ఒకటే, వేదం గురించి మాట్లాడేవాడిని బ్రహ్మవాదులు అన్నారు. బ్రహ్మము గురించే నిరంతరం చర్చిస్తూ, బ్రహ్మము గురించే భావన చేస్తూ, చింతన చేస్తూ ఉండేవాడిని బ్రహ్మవాదులు అంటారు. కానీ బ్రహ్మవాదుల శబ్దాలు 2 విధములు. వేదవాదులు ఒకటి, పరబ్రహ్మ గురించి ఎప్పుడు చింతన చేసేవారు. అంటే తదేవ ఆలోకయతి తదేవ చింతయితి అన్నట్లుగా అదే చింతన చేస్తారు. మాట్లాడితే అదే మాట్లాడతారు, మరొకటి ఉండదు. బ్రహ్మమే మొత్తం వారికి. ఇలాంటి బ్రహ్మవాదులైన ఋషులు పిప్పలాదుల వద్దకు వచ్చారు. వాళ్ళు ఎవరెవరు అంటే సుకేశుడు,
సత్యకాముడు, గార్గ్యుడు, అలాగే కౌసల్య, కబంధి, వైదర్భి, ఇందులో స్త్రీలు కూడా మనకు కనబడుతున్నారు. ఇలాంటి మహర్షులు వచ్చి స్వామి వద్దకు అంటే పిప్పలాదుని వద్దకు వచ్చి వేదాంత విద్య అభ్యర్థించారు. కానీ వేదాంత విద్య అడగడానికి కొన్ని అర్హతలు ఉన్నాయటండి. అదేంటంటే రిటైర్ అయిపోవాలి, అది చెప్పే రోజున ఖాళీ ఉండాలి, మళ్ళీ ఎక్కడికో ఆటలకు వెళ్ళడానికో ఇంకోటి ఉన్నాయి పిల్లలతో కట్టు వెళ్ళేవి, అలాంటి వాటికి అవకాశం లేకుండా ఆ రోజు తీరుకుంటేనే వెళ్తాం. ఇది బ్రహ్మ విద్య. కానీ ఈయన ఏం చేశారంటే వచ్చిన ఋషులందరూ ఆయన దగ్గరికి వెళ్లే ముందు బ్రహ్మచర్య తపోదీక్షతో గురు శుశ్రూష చేశారు బహుకాలం. అప్పుడు పిప్పలాదుడు బోధించాడు. ఆ బోధించేటప్పుడు ఈ బ్రహ్మాండములు, అలాగే కాలం యొక్క తత్వము, చివరికి ఆత్మవిచారణ మార్గం చూపిస్తాడు. ఇదంతా కలుపుకు ఉపనిషత్తుగా చెప్పబడుతుంది. ఉపనిషత్తు ప్రశ్నోపనిషత్తు. ప్రశ్నోపనిషత్తు అంతా కూడా పిప్పలాదుని బోధ. అంటే అన్ని వేదాల నుంచి శాఖల్లో ఉపనిషత్తులు వస్తాయి కదా, కానీ పిప్పలాదుని బోధించిన ఉపనిషత్తు ప్రశ్నోపనిషత్తు. అది మన దశోపనిషత్తుల్లో కూడా చాలా ప్రధానమైనటువంటిదే. అటువంటి వాడండి పిప్పలాదుడు. ఆయన తలంచుకుని ధన్యులమైపోయాం మనం. అతడు దధీచ మహర్షి యొక్క పుత్రుడు అని కూడా తెలుస్తున్నది. ఇంకా మరొక మహానుభావుని గురించి చెప్పుకుంటున్నాం. ఆయన ఋగ్వేదంలో 5వ మండలం అంతా ఆయన దర్శించింది. మండలం అంటే మొదటి వాసిష్ఠ మండలం చెప్పినప్పుడు ఒక మండలంలో ఎన్ని రకాల సూక్తాలు ఉంటాయి. వాసిష్ఠ మండలంలో 100కు పైన ఉన్నాయి. అలాగే వైశ్వామిత్ర మండలం, ఇవి ఋగ్వేద మండలములు. ఇప్పుడు 5వ మండలం 87 సూక్తాలుతుంది. వాడికి ద్రష్టైన మహానుభావుడు అత్రి మహర్షి. ఈ అత్రి గురించి కూడా చాలామందికి తెలుసు. ఒకవేళ నేను చెప్పకుండా వెళ్ళిపోతే అత్రి మర్చిపోయారు అనొచ్చు. తర్వాత వెళ్ళిన తర్వాత చాలామంది గుర్తొస్తుందని. మొదటి రోజున ఎంత వినతి చేసుకున్నా నిన్న రాత్రి కూడా వచ్చి మా గోత్రంలో ఫలానా ఋషి గురించి చెప్పలేదని అడిగిన వాళ్ళు ఉన్నారు. అంటే సరిగ్గా వినట్లేదని నాకు అర్థమైపోయింది మొత్తం. మొదటి రోజు అలాంటివి ఏవి చెప్పలేదో అడగడం కాదు, ఏవి చెప్పారో గుర్తుపెట్టుకోండి. లెక్కలేని మహర్షులు. పైగా మన గోత్రాల్లో ఋషులందరి గురించి ఇప్పుడు ఉండాలని లేదు. అందులో వాళ్ళు ప్రసిద్ధి చెందినవారు, తర్వాత ఒక వేద మండలానికి ద్రష్టలైన వారు, శిష్య పరంపర ఉన్న వాళ్ళని మనం చెప్పుకోగలం. అలాగే మిగిలిన ఋషులు తక్కువ ఏం కారు, కానీ అందరికీ పురాణాల్లో కథలు ఉంటాయని చెప్పారు. పైగా వేదమంతా ద్రష్టలైన ఋషులు వేరు, గోత్ర ప్రవర్తకులు మళ్ళీ వేరు. అంటే వీళ్ళే గోత్ర ప్రవర్తకులు కూడా కావచ్చు. అంటే వారి వంశాన్ని అనుసరించి, వంశం చెప్పుకున్నాం, ఆ వంశాన్ని నుంచి అనుసరించి వచ్చే పరంపరలో గోత్రశ్రులు వస్తారు. ఇక్కడ గోత్రం అనే వాటి నిర్వచనం ఏంటంటే అపత్యాదుల ద్వారా విస్తరించిన సంతానము అని చెప్పారు ఇక్కడ. అది ఏ ఋషిని అనుసరించి వచ్చిందో అది గోత్రం. కనుక ఋషుల గోత్రములు గమనించినప్పుడు ఆ గోత్రానికి చెందినవారు ఆ గోత్రానికి సంబంధించినటువంటి కర్మలన్నీ వాడుకుంటాయి. అందుకే ఒక్కొక్క ఇంత ఉంటుందని మన సనాతన ధర్మంలో ఆ గోత్రం. అందుకే ప్రతివారు వారి పరంపరని విడిచిపెట్టుకోకూడదు. ఆ ఋషులతో అనుబంధం తెగదు, దాన్ని కాపాడుకోవాలి. దాన్ని విస్మరిస్తే మాత్రం దోషం వస్తుంది. అందుకే మనకి సాంకర్యాలు కాకుండా జాగ్రత్త పడాలని పెద్దలు హెచ్చరించిన దానిలో అదే విషయం. ఇప్పుడు అనేక స్మృతుల గురించి చెప్పుకున్నాం మనం. భృగు స్మృతి మొదలుకొని వాసిష్ఠ స్మృతి, ఈ స్మృతులు అన్నిట్లో కామన్గా వెతకవలసిన కొన్ని విషయములు ఉన్నాయి. ఎవ్వరూ సాంకర్యాన్ని అంగీకరించలేదు, దోషమని చూపించారు. అలాగే సగోత్ర వివాహాలు కూడా కూడదు, ఇది కూడా తెలుసుకోవాలి. ఎందుకు అంటే అన్నా చెల్లి వంటి బంధం ఉంటుంది అక్కడ, గ్రహించవలసినది. అవి లోతైనవి. సో వాట్ అని అడిగితే ఇలాంటి వాటిని కూడా చాలా పాపాత్మలు కలికాలంలో వస్తారు. కొన్ని వేదికలు మీకు చెప్పకూడదు కనుక చెప్పట్లేదు, కానీ అంత అసహ్యకరమైన ప్రశ్నలు అడిగే పాపాత్మలు ఇప్పుడున్నారు, ఇంకా వస్తారు. అప్పుడు ఇది పాపం అనే తరం పోతుంది. తెలుసుకోండి, ఇక్కడ ఇది పాపం అనే తరం కూడా పోతుంది. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అప్పుడు విలువలు కొంచెం కొంచెం ఉన్నాయి కనుక ఏమిటో ఇలా పాడైపోతున్నాయి అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, అంతే. ఒక్కొక్కప్పుడు సర్దుకుపోతూ ఉంటాం, లేదా మనం కలిసిపోతూ ఉంటాం. 3 దోషాలు ఇక్కడ, ఈ 3 జరుగుతున్నాయి. ఇంకా కొన్నాళ్ళ తర్వాత పాపం అని చెప్పగలిగే తరం ఉంటుందా అని పెద్ద ప్రశ్న అండి ఇక్కడ. ఆఖరి పాపమని ఎత్తి చూపేవాళ్ళు కూడా లేకపోతే ఏమవుతుంది? పాపపుణ్య విచక్షణ లేనటువంటి ఒక భయంకరమైన స్థితి వస్తుంది. దీని ప్రభావం ఏముంటుంది? చరకుడు తన యొక్క సంహితలో చెప్తాడు. ఎంత విశేషం అంటే ధర్మలోపం జరగగానే ముందు ప్రకృతిలో క్షోభ ఏర్పడుతుంది, తద్వారా అంతుపట్టని రోగములు ఏర్పడతాయి, మానవ జాతి బలహీనమైపోతుంది. మంత్రపూర్వకంగా చెప్పాడు ఆయన మహానుభావుడు. ఎలా దర్శించాడు? ఈజ్ ఎ డాక్టర్, మెడిసిన్లో ఆయన అగ్రగామి. ఒక వైద్యుడుగా ఆయన చెప్పింది ఏంటంటే అన్ని రోగాలకి పతనానికి కారణం ధర్మపతనమే అని చెప్పాడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఈ తరం తెలుసుకోవాల్సినటువంటిది. అందుకే అహంకరించి పాపం చేసేటప్పుడు విచక్షణ తెలియవు, ఫలితాలు అనుభవించేటప్పుడు మాత్రం భౌతిక రీజన్స్ వెతుకుతూ ఉంటాం.
విత్తనం లాంటి అసలు రీజన్ మర్చిపోతుంటాం. ఇది తెలుసుకోవాలి. కనుక మహర్షులు అన్న దాని గురించి వచ్చినప్పుడు మనకి వారే పితృస్థానీయులు అని నమస్కరించుకుంటుంటాం. అయితే ఈ మహానుభావుడు యొక్క సంతానములో ప్రధానంగా వసూయు, సప్తవధి అని కొంతమంది ఉన్నారు. వీళ్ళు మంత్రదర్శకులు అని చెప్తున్నాం. వీళ్ళు ఆత్రేయ గణము అంటారు. వీళ్ళు ఈయన తపస్సు ఎంత గొప్పది అనగానే ఈయన పత్ని గురించి కూడా చెప్పుకోవాలి కదా. అత్రి పత్ని ఎవరండి? అనసూయామాత. ఇది దత్తాత్రేయుడు కథ వల్ల మనకి వీళ్ళిద్దరికీ బాగా తెలుసు. అంటే తల్లిదండ్రుల పేరు నిలబెట్టేసిన కొడుకు ఆయన. అందుకే దత్తాత్రేయుడు వల్ల వీళ్ళిద్దరు బాగా తెలుసు మనకి. అయితే వీరి సంతాన విషయంలో ఇప్పుడు మాత్రం వసూయు, సప్తవధి అని ఇద్దరు చెప్పుకున్నాం. కానీ తత్పూర్వం మరికొంత సంతానం ఉంది ఆయనకి. అదేమిటి అంటే నారాయణుడే ఆయనకు సంతానంగా కలిగాడు. ఆయనే దత్తాత్రేయులు వారు. అయితే వీరి సంతాన విషయంలో 2 రకాల కథలు పురాణాల్లో కనబడతాయి. భాగవతాది ప్రకారంగా ఒక కథ ఉన్నది. పురాణాలలో మరికొన్ని చోట్ల మరికొన్ని కథలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ దేవతలు వాళ్ళు అనుకున్న ప్రకారంగా, అలాగే ముగురమ్మలు అనుకున్న ప్రకారంగా వస్త్రరహితంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి ఆతిథ్యం ఇవ్వడం, భోజనం పెట్టడం. అప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే వాళ్ళు పసిపిల్లలుగా మార్చేసి భోజనం పెట్టింది అని కథ కనబడుతోంది మనకి ఇక్కడ. అది మనం కాదని తీసిపారేయలేం. కానీ అదే కథను అంగీకరించడానికి మరొక అభ్యంతరం ఏమిటంటే తపస్సు వల్ల బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు తనయులుగా కలిగారని భాగవతంలో చక్కగా చెప్పబడింది. అక్కడ ఈ కథే లేదు. కనుక ఈ కథ మనకి అసంగతం అనిపిస్తే ఆ కథ తీసుకోకపోయినా పర్వాలేదు, ఒకవేళ తీసుకున్న తప్పు లేదు. అది చెప్పడం ఇక్కడ. ఎందుకంటే దత్తాత్రేయుడు అనగానే త్రిమూర్త్యాత్మకమైన బ్రహ్మము. త్రిమూర్త్యాత్మక బ్రహ్మం అన్నప్పుడు ముగ్గురు కలిసి పిల్లలుగా రావడం, తర్వాత అనసూయ తపో మహిమ వల్ల వారు ముగ్గురు కలిసి ఒకటిగా మారిపోవడం అనే విషయంలో దత్తాత్రేయ జననం మనకు కనబడుతుంది. ఇక్కడ అత్రి తపస్సుతో ముగ్గురిని ఎలా పొందాడు అనేది ఒక విధానం మన భాగవతంలో కనబడుతుంది. ఇదే కథ బ్రహ్మాండ పురాణాంతర్గతమైన దత్త చరిత్రలో కనబడుతుంది. అది మనం స్వీకరిస్తే అత్రి మహర్షి తపస్సు గురించి వేదంలో మరొక వర్ణన ఉంది. ఇవన్నీ కలుపుకుని ఒక దగ్గర తెచ్చుకుంటున్నాం. ఒకప్పుడు అత్రి తపస్సు చేస్తూ ఉంటే ఆయన నుంచి మహా తేజస్సు వచ్చింది. తపశ్శక్తికి తేజస్సుని ఉద్భవింపజేయడం ఒక లక్షణం. ఆ తేజస్సు తీవ్రమైనటువంటి అగ్నిగా భాషిస్తూ అన్ని దిక్కుల వైపు ప్రసరించడం మొదలుపెట్టింది. కానీ ఆ దిక్కులు మొత్తం 10 కూడా ఆ మహా తేజస్సుని తీసుకోలేకపోయాయి. కనుక ఏం చేశాడు, మళ్ళీ విడిచిపెట్టాడు. వాటి నుంచి తిరిగి వచ్చి ఆ మహానుభవంలోకి ప్రవేశించాయి. కనుక మహా తేజపుంజంగా ఆయన ప్రకాశిస్తున్నాడు. ఇదే విషయం వశిష్ఠుని గురించి చెప్పిన కూడా మనం చెప్పాం. అలాంటి ఆ మహా తేజస్సు ఈయన సంకల్పం వల్ల ఒక పురుష రూపం దాల్చి ఆ తపోభూమికలు ఉండిపోయిందట. అది వేదంలో చెప్పే వృత్తాంతం. పురాణంలో దాన్ని ఎలా కలుపుకోవాలంటే ఇంత తపస్సుకి సంతోషించి ఒక మహా తేజస్సు కనిపించింది ఆయనకి. ఆ తేజస్సును చూస్తున్నాడు, తపఫలంగా సాక్షాత్కరించిందని. కొంతసేపటికి ఆ తేజస్సు 3 రూపములైంది. అదే బ్రహ్మ, విష్ణు, రుద్ర 3 రూపాలు ఎత్తగానే ఆయన ఒక ప్రశ్న వేశారండి. ఇది భాగవతంలో వస్తుంది, అలాగే దత్తపురాణంలో కూడా వస్తున్నది. ఎంత మంచి ప్రశ్న అంటే, మీ ముగ్గురులో నేను ఉపాసిస్తున్న దేవత ఎవరు అన్నాడు. ఇలాంటివి జాగ్రత్తగా పట్టుకోగలగాలి ఇక్కడ. మీ ముగ్గురిలో నేను ఉపాసిస్తున్న దేవత ఎవరు? ఎందుకు ఈయన ఎవరిని ఉపాసిస్తున్నాడు? ఇదో పెద్ద ప్రశ్న. ఆయన చేస్తున్నది ప్రణవ ఉపాసన, ఓంకారాన్ని ఉపాసన చేస్తున్నాడు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. అది ఎవరిని తెలియజేస్తుంది? సర్వాత్మకమే సర్వాతీతమైన బ్రహ్మమును తెలియజేస్తోంది ఓంకారం. మరొక్కసారి ఓంకారం ఎవరిని తెలియజేస్తుందో కూడా ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, బ్రహ్మమును తెలియజేసేది ఓంకారం. ఆ బ్రహ్మము వివిధ సగుణ రూపాలు ధరించినప్పుడు ఒక్కొక్క నామం వస్తుంటుంది. అంటే బ్రహ్మం ఎప్పుడు ప్రణవవాచ్యమైన పరమాత్మయే. ఆయన ఒక సగుణ రూపం ధరించినప్పుడు ఒక నామం వస్తుంది. ఈ నామములని ప్రణవం నుంచి వచ్చినవే. ఎందుకంటే ఆ సగుణ బ్రహ్మము కూడా ప్రణవం నుంచి వచ్చిన బ్రహ్మమేగా, అందుకు వర్తిస్తాయి. అంతే మనం ఏ దేవతా మంత్రమైనా గురువుల నుంచి ఉపదేశం పొందినప్పుడు ప్రణవ సహితంగా చేస్తాం. అంటే దేవతా నామం మారుతుంది కానీ ప్రణవం మారదు. అంటే అర్థం ఏంటి? ఆ ప్రణవమే ఆ దేవతకు ఉపాసిస్తారు, కొంతమంది ఈ దేవతకు ఉపాసిస్తారు. కానీ మొత్తం హిందువులందరూ ఉపాసించేది మాత్రం ప్రణవవాచ్యమైన పరబ్రహ్మమే. కానీ ఓంకారం దగ్గర అందరూ కామన్ అండి. కొందరు శివనామం పలకం అనేవాళ్ళు ఉంటారు, కొందరు విష్ణునామం పలకం అనేవాళ్ళు ఉంటారు. కానీ ప్రణవం దగ్గర మాత్రం అందరూ ఒకటే. కానీ విడివిడిగా ఉన్నటువంటి హిందువులందరినీ ఏకం చేయగలిగే శక్తి వేదానుకుంది, ఋషులకుంది. ప్రధాన నామం అది యోగశాస్త్రంలో పతంజలి తస్య వాచక ప్రణవ అన్నాడు. ఇక్కడ పరమేశ్వరుని తెలియజేసేటువంటి నామము ప్రణవం మాత్రమే. ఆ ప్రణవము సర్వవ్యాపకమే సర్వాతీతమైన బ్రహ్మముని తెలియజేస్తుంది.
రెండే మాటలు. అంతటా వ్యాపించినవాడు పరమాత్మే. అంతటా అంటే అంతటా ప్రపంచం లేదు, విశ్వం అంతా చూడగలిగి చూడలేని విశ్వం అంతా నిండాడు. అంతేనా పరమాత్మ అంటే? నీ దృష్టిలో ఈ విశ్వం ఎంతో, ఆయన దృష్టిలో ఎంతండి? పాదౌస్యేహ భవాత్ పునః. ఆయన దృష్టిలో ఇది ఏకాంశేన స్థిత అన్నాడు స్వామి. ఆయనే చెప్పుకున్నాడు కృష్ణ పరమాత్మ గీతలో. విశ్వం అంతా మనం చూసి చూడలేనటువంటి జగత్తంతా ఆయన పావుభాగమే. మించి అంతున్నాడైనా త్రిపాదూర్ధ ఉదయిత్ పురుష, ముప్పాది భాగం పైన ఉందిట. అంటే పరమాత్మ ముప్పాతిగా పావా? పూర్ణత్వం చెప్పాలంటే 4 భాగాలు కలిపి చెప్పాలి కదా. కనుక ప్రపంచ వ్యాప్తమైనది పరమాత్మే, ప్రపంచానికి అతీతమైనది పరమాత్మే. వ్యాప్తమైన దానికంటే 3 ఇంతలు వ్యాప్తం, అతి విశ్వానికి అతీతమైన బ్రహ్మ ఉంది. ఈ రెండు కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రణవం. ఎలా చెప్తారు? ప్రణవంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఆ మాత్రం మనకు తెలియవా అండి? అకార ఉకార మకార. మీరు హాయిగా చెప్పచ్చు, లేదా నాకు తెలుసో లేదో టెస్ట్ చేయడం కోసం మీరు అడగలిగారు. అకార ఉకార మకారములు ఇవి అనగలిగే అక్షరాలు. అలనేని అక్షరం పైనుంది, దాన్ని తురీయం అంటారు ఇక్కడ. ఇది మనం మొన్న దేవి మహాత్మ్యం చెప్పినప్పుడు గత ఏడాదిలో చెప్పుకున్న అర్ధమాత్ర స్థితాదేవి ఆ అనుచ్చార్య విశేషత అని సప్తశతిలో శ్లోకం కూడా చెప్పుకున్నాం. కానీ అనగలిగేవి 3, అనలేనివి అదే ఇన్ఫినిటీ, అనంతం. ఓం అన్నప్పుడు చివరికి ఉందే అది అనంతం అనేటప్పుడు అర్ధమాత్ర, కానీ తురీయం. కనుక ఇప్పుడు ఓంకారాన్ని ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ అకార ఉకార మకారములు ప్లస్ తురీయం. తురీయం ఇన్ఫినిట్, అది అనగలిగే శబ్దం కాదు. అది లేకపోతే అనలేం, దాన్ని పరిపూర్ణంగా అనలేం. అది తెలుసుకోవాల్సింది. కనుక ప్రణవం అంటే ఇప్పుడు అర్థమైంది కదా. కనుక ఆయన ఉపాసిస్తుంది దేన్ని? ఇప్పుడు అకార ఉకార మకారాత్మకం అంటే బ్రహ్మ విష్ణు శివాత్మక. ఆ 3 సృష్టి స్థితిలైలు ఉన్నాయి. ఆ 3 3తో కూడుకున్న జగత్తంతా ఉంది. 3 ఏదో 3కి అతీతం, అది తురీయం. 3 + 1 తురీయం. ఇలా కలిపి చూడాలి పరమాత్మని. అందుకే ప్రపంచానికి అతీతుని ఊరుకోవడం కాదు, ప్రపంచంలో మాత్రమే ఉన్నాడు ఊరుకోవడం కాదు, ప్రపంచమంతా ఉంటూ ప్రపంచానికి అతీతుడు. అందుకే విశ్వాతీతుడు విశ్వాత్మకుడు. ఇదే మాట మనకి విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మక విశ్వమయుని విశ్వన విశ్వన్ శాశ్వతునది బ్రహ్మప్రభు ఈశ్వరుని పరమపురుషుని భజయింతు అంటూ గజేంద్ర మోక్షంలో ఒక పద్యంలో పోతన గారు చక్కగా చెప్పారు. చక్కగా తెలుగులో ఉందండి అనుకుంటాం, అర్థమైందా లేదు ఇప్పుడు తెలుసుంటుంది మనకి. ఇక్కడ మొత్తం రహస్యమంతా అందులో ఉందండి. కనుక నేను ఎవరిని ఉపాసిస్తున్నాను? ప్రణవాన్ని. కేవలం ప్రణవాన్ని, విశ్వవ్యాపక విశ్వాతీతమైన బ్రహ్మమును ఉపాసిస్తుంటే మీరు ముగ్గురు కనబడ్డారు నాకు. ఇప్పుడు ఆ ప్రణవస్వరూపం మీ ముగ్గురులో ఎవరు అని అడిగాడు. ఇది అత్రి అడిగిన ప్రశ్న. అడిగితే నువ్వు ఉపాసిస్తున్న ప్రణవం మేము ముగ్గురుమును అన్నది. ఎంత మంచి మాట అండి, ఇది ఒక్కడ తెలుసుకోగలిగితే చాలు. మేము ముగ్గురుమును. ఎందుకంటే అకార ఉకారం అంటే అనగలిగేవి కనుక మీకు కనబడగలిగేది 3. కనబడిన రూపాలు ఏంటి? బ్రహ్మ విష్ణు రుద్ర. 3కి అతీతం నిరాకారం నిర్గుణం. కనబడే సాకారం 3 రూపములు. ఈ 3 అన్నిటికీ మూలం. అందుకే బ్రహ్మ విష్ణు శివాత్మకమే అసలు పరమాత్మ యొక్క స్వరూపము. ఇందులో ఏది ఎక్కువ తక్కువ కాదు, ముగ్గురుము ఒకటే. ఈ మాట స్పష్టంగా ఉందండి ఇక్కడ. ఎవరిది వచ్చినప్పుడు వారి పని, కానీ ముగ్గురు ఒకటే. 3 పనులు చేస్తున్నాడు, కానీ ముగ్గురుని ఒకటిగా చూడగలగాలి. అదే నేను అనగానే చాలా ధన్యుణ్ణి, నేను ఉపాసించే ప్రణవం నాకు సాక్షాత్కరించడం కంటే కావాల్సిందే ఉంది. అయితే నేను బ్రహ్మచేత నియమింపబడినటువంటి మహర్షిని, ప్రజాపతిని కూడా. అందుకు నా యొక్క బాధ్యత ఏంటంటే సంతానం ద్వారా నేను వంశాన్ని విస్తరింపజేయాలి. కనుక మీరే నాకు సంతానంగా కలగాలి అని ప్రార్థిస్తే సరే అని అనుగ్రహించి బ్రహ్మ అంశ చంద్రుడిగా వచ్చాడు. ఆయన ఆత్రేయుడు అంటాం. చంద్రుడు అంటే చంద్రమండల అధిదేవత అని అర్థం. మనం చూస్తే చంద్రబింబం అని కాదు, ఇక్కడ చంద్రమండల అధిదేవత. వేదం ప్రకారం చంద్రమండలం ఏది అంటే నేను చెప్పడానికి పెద్ద విషయం అవుతుంది, కానీ నా సబ్జెక్ట్ ఋషులు, అది తెలుసుకుంటున్నాను. కానీ ఇదెందుకు ప్రస్తావించామంటే వేదంలో వర్ణించిన చంద్ర అనే శబ్దము మనం పున్నమి వరకు ఓలా, పున్నమి తర్వాత ఓలా చూసేటువంటి ఉపగ్రహం మాత్రం కాదు. అక్కడ చంద్ర శబ్దానికి అర్థం వేరు. అంత మాత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఆ చంద్ర అనబడేటువంటి స్వరూపం బ్రహ్మదేవుడి రూపం. అది ఉద్భవించింది అత్రి నుంచి. ఇక విష్ణుతేజం దత్తునిగా ఉద్భవించింది. రుద్రతేజం దూర్వాస మహర్షిగా ఉద్భవించింది. మళ్ళీ దూర్వాసునికి మహర్షి అడుగు మిగిలిపోయాడు అనుకుంటాం, కానీ ప్రస్తావన చేసాం. కానీ ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. దూర్వాసుని యొక్క వ్రతాన్ని ఉన్మత్త వ్రతం అంటారు. ఈ విషయం మనకి మళ్ళీ దత్త చరిత్రలో కనబడుతుంది. ఉన్మత్త వ్రతం అంటే బాలోన్మత్త పిశాచగత్ అన్నట్లుగా. దూర్వాసులు అనగానే అందరూ గుర్తొచ్చేది ఏంటండి? ఉన్నమాట చెప్పారు, చాలా సంతోషం. అదే దూర్వాసులు దర్శించిన మంత్రం అని అంటారేమో అనుకున్నాను.
దుర్వాసుడు రచించిన గ్రంథములేమో అనుకున్నాం. అవేమీ తెలియదు, కానీ కోపం అంటే దుర్వాసుడు తెలుసు, అతని నుంచి మరేది లేదు. పోనీ అదేనే తెలుసు. తర్వాత వాళ్ళకి అది కూడా తెలియదు కదా. పోనీ అదేదో తెలుసు కనుక దూర్వాసుడు అనేది న్యూ సబ్జెక్ట్ కాదు. దూర్వాసుడికి క్రోధభట్టారు కూడా నామం ఉంది. ఎందుకంటే క్రోధం కూడా భగవచ్చక్తే, మన్యువు అంటారు దాన్ని ఇక్కడ. దాంతో కొన్ని పనులు నెరవేరుతాయి. ఇక్కడ చెప్పేటప్పుడు విశేషం ఏంటంటే, ఒకసారి అనసూయ మీద అభిచారం చేశారు తేవడం. ఉంటాయండి మహాత్ములు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే గిట్టని వాళ్ళు చేయడం అనేది ఋషులకు కూడా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు వాళ్ళు గుర్తిస్తే వాళ్ళ తపశక్తి పోగొట్టుకుంటారు, లేదా వాళ్ళ శిష్యవర్గం పోగొడుతుంది. శంకర భగవత్పాలు మీద వారికి కూడా ప్రయోగం చేస్తే కాపాడాడు సనంతుడు పద్మపాదాచార్యులు. అలాగే వివేకానంద మీద కూడా అలాంటి ప్రయోగం చేస్తే ఆయన శిష్యుడు ఒకడు కాపాడేట. ఇవి చరిత్రలో మనకు కనబడతాయి. అనసూయం మీద అలా చేసినప్పుడు మూడవ సంతానం కలగడం కష్టమైంది. కానీ అప్పుడు రుద్రుడు మహారుద్ర తేజస్సుతో వచ్చి ఎవడి ప్రయోగం చేశారో వాడిని వాడి మంత్రశక్తిని నాశనం చేసింది. రావడమే దానివల్ల రావాల్సి వచ్చింది ఆయన. అందుకు క్రోధం చూపిస్తూ వచ్చాడు. క్రోధంతోనే ఆయన ధర్మరక్షణ చేయడం మొదలుపెట్టాడు. అందుకే దూర్వాసుని యొక్క చరిత్ర చాలా విశేషమైనటువంటిదండి. అది చెప్పాలనే పెద్ద కథ, కానీ క్లుప్తంగా నేను చెప్పుకుంటాను. అత్రి చాటును ఇంతమంది కథలు మనం చెప్పేసుకుంటున్నాం. ఇక్కడ దూర్వాస మహర్షి సామాన్యుడు కాదు, వేదమనందు కొన్ని మంత్రములకు ద్రష్ట ఆయన. అలాగే రామకథలో కృష్ణ కథలో కూడా అవతార పరిసమాప్తి కాలంలో దూర్వాసుల ప్రస్తావన ఉంటుంది. ఇక్కడ మహాభారతం చివరికి వచ్చేటప్పటికల్లా కృష్ణుడు దూర్వాస మహాత్మ్యాన్ని చెప్తాడు. దూర్వాసుడు రథం ఎక్కితే కృష్ణుడు రుక్మిణి కలిసి తాము ఆ కాడి వద్ద ఎద్దులు బదులుగా తాముంటూ నడిపిస్తారండి. ఇదంతా చేయడం వల్ల కృష్ణుడికి అనుగ్రహిస్తాడు ఆయన. మొత్తం ఆయన పాయసాన్ని తీసుకొచ్చి కృష్ణుడు ఒళ్ళంతా రాస్తాడు. అరిపాదానికి రైడు ఒకటి. అది చిట్ట చివరికి బాణం అక్కడే తగిలింది. అంటే దూర్వాసుడు కృష్ణుడు ఇచ్చిన గౌరవం. అందుకని కృష్ణుడు దూర్వాసుని వల్ల రక్షణ పొందాడని చెప్తే మనకు కొందరు తట్టుకోలేరు ఇలాంటివి వచ్చేటప్పటికి. అక్కడ అర్థం చేసుకోవాలి, కృష్ణుడైనా అవతరించినప్పుడు ఋషికి ఇచ్చిన మర్యాద అండి. దూర్వాసుని మహిమ చెప్తాడు. ఈ దూర్వాసుడు యొక్క మొదటి ఆవిర్భావం సామాన్యం కాదు. పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేసిన తర్వాత ఆ బాణాన్ని ఒళ్ళో పెట్టుకున్నట్ట. ఇది భారతంలో చెప్తున్న వృత్తాంతం. ఆ బాణాన్ని ఒళ్ళో పెట్టుకున్నాడు. ఆ బాణం ఏంటో తెలుసు కదా. త్రిపురాసుర సంహార సమయంలో శివుడు ప్రయోగించిన బాణం ఎవరు? దాని గురించి వర్ణన ఉందండి. అందులో నారాయణుడు ప్రధానమైన బాణం అయితే ములిక అగ్ని. ములిక అగ్నిస్థానం ఉంటుంది, బాణం విష్ణు స్థానం. ఇది అగ్నా విష్ణు సజోష సేమ చదువుతున్నాం. అగ్నా విష్ణు అనబడే వేద రహస్యం దాగి ఉన్నది ఇక్కడ. ఇలా పట్టుకోగలగాలి. అంటే అగ్ని విష్ణు శక్తులు రెండూ ఉన్నాయి. దాన్ని ఒళ్ళో పెట్టుకున్నట్టు శివుడు. ఆయన ఒళ్ళో తగిలింది ఆయన శక్తి కూడా ఉంటుంది కదా. అప్పుడు ఒక పిల్లవాడే ఏర్పడ్డాడు. ఆ పిల్లవాడే దూర్వాస మహర్షి అని చెప్పారు. రహస్యమైన విజ్ఞానం ఇది భారతంలో. మరి అనసూయకు పుత్రుడిగా పుట్టాడు ఏంటండి అంటే, అనసూయ తపఫలంగా ఆ మహర్షి ఆమె గర్భంలోంచి ఉద్భవించాడు. ఇది తెలుసుకోవాల్సినటువంటి రహస్యం. ముందు లేడని కాదు, ఆ ఉన్న తేజస్సే అలా ఉత్పన్నమైంది. దుర్వాస అనే శబ్దానికి చాలా చాలా అర్థమని చెప్పారు. ఆయన ఒక తపస్సు చేసి మొత్తం రోజు మొత్తం మీద ఆహారం ఏంటంటే దూర్వం నుంచి కారేటువంటి ఒక బిందువు మాత్రమే ఆహారంగా శివుని తపస్సు చేశాట. కానీ దూర్వము ద్వారా తన యొక్క నివాసము జీవితాన్ని ఏర్పరచుకోవడానికి దూర్వాసుడు అని అర్థం చెప్పారు. అంతేకాదు, ఎవడికి వాసము దూహు అంటే వాసం అంటే శరీరం, వస్త్రం. ఎవడికి వస్త్రము లాంటి ఈ శరీరము గొప్ప ముఖ్యమైనది కాదో అల్ప వస్తువు అతను దూర్వాసుడు అన్నాడు. అంటే దేహాత్మ భ్రాంతి లేనివాడు, దేహమును గొప్పగా భావించనివాడు అని అర్థం చెప్పారు. దూర్వాస శబ్దమే ఒక బ్రహ్మజ్ఞానికి నిర్వచనం అండి దూర్వాసుడు అంటే ఇక్కడ. అలాంటి మహాత్ముడు అతడు ఉన్మత్త వ్రతంతో బాల్యం నుండి ఆశ్రమం విడిచిపెట్టి సంచరించాడు అన్నారు. అది బాలోన్మత్త పిశాచమత్తించినప్పుడు అవధూతలా తిరిగాడు. అంతేకాదు, ఆయన ప్రత్యేకించి మంత్రశాస్త్ర ప్రవర్తకుడు. ముఖ్యంగా శ్రీ విద్యా ఉపాసకులకి దూర్వాసుడు ఆచార్య స్థానం. ఆ దూర్వాసు నుంచే పరశురాముడు శ్రీ విద్యని నేర్చుకుని కల్పసూత్రములు నిర్మాణం చేశాడు ఆయన. పరశురామ కల్పసూత్రాలని దాని ఆధారం చేసుకుని శ్రీచక్ర అర్చనంతో ఉంటుంది. అందుకే మొట్టమొదటి కామాక్షిదేవి కాంచీపురంలో వ్యక్తమైనప్పుడు దేవతలకు ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే, ఇవాళ మీ అందరి యొక్క తపస్సు వల్ల నన్ను నేను వ్యక్తపరుచుకున్నాను. ఇక్కడ నిత్యం జరగవలసిన పూజా విధానాలు ఏమిటి అనేదాన్ని నన్ను పూజించే శక్తి, నా పూజా విద్య శివుడు తప్ప మరొకటి చెప్పలేడు. నా విషయం చెప్పాలంటే శివుడు చెప్పాలి, శివుడి విషయం చెప్పాలంటే నేను చెప్పాలి అమ్మవారు ఇక్కడ. కనుక ఆ శివాంశ సంభూతుడైన వాడు ఇప్పుడు రాబోతున్నాడు. ఆయన ద్వారా ఇక్కడ ఆరాధన విధానం ఏర్పాటు చేయాలి అని చెప్తే అప్పుడు వచ్చినవాడు దూర్వాసుడు.
ఆ దూర్వాసుడు ఏ క్రమం ఏర్పాటు చేశాడో, ఏ యుగాల నాడో అదే క్రమం ఇప్పటికీ వస్తుందని చెప్పడానికి కామాక్షిదేవి మందిరానికి దగ్గరలో ఉన్న ఒక స్తంభం వద్ద దూర్వాసుల విగ్రహం ఉంటుందండి. ఇక్కడ అలాంటి దూర్వాసుడు అమ్మవారి యొక్క వైభవాన్నంతటినీ కలిపి పంచదశి, షోడశి, బాల ఇత్యాది మంత్ర రహస్యములను శ్లోక రూపంలో అందించాడు. అదే దేవి మహిమ్న స్తుతి లేదా త్రిపుర మహిమ్న స్తుతి. అంత సులభంగా ఉండదు, అది అంత జటిలం, శాస్త్ర జటిలం అంటారే అలా ఉంటుంది. మహాశక్తివంతమైనటువంటి విషయం అది. అంతే శ్రీమాత త్రిపురే పరాత్పరతరే అంటూ ప్రారంభిస్తూ అది రచించారు. అక్కడ తాగకుండా శ్రీమన్నగరం ఉంది, అమ్మవారి యొక్క దివ్యలోకం. ఆ దివ్యధామాన్ని అత్యద్భుతమైనటువంటి పరమరమణీయమైనటువంటి ఆర్య అనబడే ఛందస్సులో 200 శ్లోకాల్లో మొత్తం శ్రీమన్నగర వర్ణన చేసి అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క అపూర్వమైన సౌందర్యాన్ని వర్ణించాడు మహానుభావుడు. దాని పేరు ఆర్య ద్విశతి. 200 శ్లోకాలు, అందులో కవచము మొదలైనవన్నీ నిబద్ధం చేశాడు ఆయన. మూడవది కేవలం ఉపాసకులకి ఒక యోగంలో ఒక స్థితికి చెందిన వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే గ్రంథము పరశంభు మహిమ్న స్థుతి. ఇది ఒక ఉత్కృష్టమైన గ్రంథం. ఇవి స్తోత్రవాంగ్మయాలుగా మనకు లభిస్తున్నాయి. నేను కొంతకాలం కాశ్మీర్లో ఆయన సంచరించాడని, ఆయన అక్కడ చూసేనని ఒక మహానుభావుడు ఆయన ద్వారా ఆజ్ఞాపింపబడి నేను త్రిపుర మహిమ్న స్థుతికి భాష్యం రాస్తున్నాను అసలు సంస్కృతంలో. కనుక ఋషుల యొక్క శాశ్వతత్వాన్ని ఒక్కసారి తెలుసుకుని నేటికి మహర్షులు ఉన్నారు, స్మరించేవారిని అనుగ్రహిస్తారు. కనుక ఇవాళ దుర్వాసుల వారి అనుగ్రహం కూడా మనం పొందుతున్నాం. ఇంకా దత్తుని గురించా, శాశ్వతావతారం దత్తుడు. నారాయణ యొక్క అవతారాల్లో 6వ అవతారంగా భాగవతం వర్ణిస్తున్నది దీన్ని. శాశ్వతావతార మహానుభావుడు, త్రిమూర్త్యాత్మకము. అంటే అంశాలుగా ఉన్నవాడు కూడా కలుపుని చూపించాడు ఈయన మహానుభావుడు. మొదట వచ్చిన ముగ్గురు కలిసి ఒకడైన వాడు దత్తుడా, లేక ఇందులో విష్ణువే 3 రూపములతో కనబడ్డా, ఇవన్నీ మనం పక్కన పెట్టి దత్తుడు విష్ణు అవతారం అని చెప్పబడుతుంది. కనుక దత్త అనే నామం ఎందుకు వచ్చిందయ్యా అంటే దత్తో మయాహమితి యద్ భగవాన్ సదత్త అని మంచి మాట చెప్పిందండి భాగవతం. వాళ్ళిద్దరికి తపస్సుకు సంతోషించి విష్ణు అంటున్నట్ట, నన్ను నేను మీకు ఇచ్చుకుంటున్నాను అన్నారు. అది గొప్ప విషయం. అంటే విష్ణువుని పుచ్చుకోలేదు వాళ్ళు, విష్ణువే తను ఇచ్చుకున్నాడు. ఎంత బాగుందండి. మనం లాక్కోవడం వేరు, ఆయనంతటా ఆయన దొరకడం వేరు. రెండుకి ఎంత తేడా ఉన్నది. ఆయనంతటా ఆయన దొరికాడంటే అనుగ్రహం పొంగిపోయిందని అర్థం ఇక్కడ. కనుక నన్ను నేను ఇచ్చుకుంటున్నానని విష్ణు ఆడడం వల్ల దత్తో మయా అహం, అహం మయా దత్తం అంటే అయం అహం మయా దత్త, నేను నా చేత ఇచ్చుకుంటున్నాను మీకు అన్నందుకు ఆయన దత్తుడు అని పేరు పెట్టారు. అత్రి పుత్రుడు కనుక ఆత్రేయుడు అయ్యాడు, కలిపి దత్తాత్రేయ. అసలు పేరు ఏమిటి? దత్త. ఎంత గొప్ప నామం అండి, శ్రీదత్త శరణం మమ. అంతకంటే గొప్ప మంత్రం ఉంటుందా? అలాంటి వాడు మహానుభావుడు దత్తుడు. ఇందులో గొప్ప రహస్యం అంటే ఎవరికి దత్తుడు? అత్రికి దత్తుడు. వాళ్ళ ఆవిడ పేరేమిటి? వాళ్ళిద్దరికి దత్తుడు. అంటే పరమాత్మ తనంత తాను ఎవరికి దొరుకుతాడు అని ప్రశ్న వేస్తే ఎవడు అత్రియో ఎవరైతే అనసూయయో వాళ్ళకి పరమాత్మ దొరుకుతాడు. అంటే కనుక మనకు దొరకదు. మనకు దొరకాలంటే మన అత్రి అయిపోవాలి, లేదా అనసూయ కావాలి. రెండు కలిసి ఉండాలి. అనసూయ లేదు అత్రి ఏమిటండి? కనుక అత్రి కావాలంటే అనసూయన శక్తి ఉండాలి. ఈ రెండు తిరిగి మనం అన్వయించుకుంటే అనసూయ అంటే అసూయ లేకపోవుట. నేను గత 6 రోజులుగా అసూయకి అర్థం చాలా చెప్పుంటాను. అసూయ లేకుండా అంటే ఇతరుల్లో దోషాలని చూడకుండా ఉండుట, ముఖ్యంగా గుణాలను కూడా దోషాలుగా చూడకుండా ఉండుట. ఉత్తమ గుణాలు కొందరు దోషంగా చూస్తుంటారు, ఎందుకంటే వాడికి నచ్చకపోతే. మరొక మనిషి నచ్చకపోతే వాడు సద్గుణాలు కూడా దోషంగా చూస్తుంటాం. అదే పని వాడిని హింసిస్తూ ఉంటాం. ఇక్కడ అది వీడికి పాపం అయిపోతుంది దోషం చూసేవాడికి. దీన్ని అసూయ అంటారని. అలాంటి దోష దృష్టి లేకపోవడాన్ని అనసూయ అంటారు. కనుక నాకు ఈ మంత్రం వచ్చు, ఆ తంత్రం వచ్చు, నేను బాగా చదువుకున్నవాడిని, ఎన్నున్నప్పటికి కూడా ఈర్ష్య, అసూయ, అహంకారం ఉంటే వీసమెత్తు ఆధ్యాత్మిక ప్రగతి ఉండదు. తెలుసుకోండి, ఇక్కడ వీసమెత్తు కూడా ఉండదు. కనుకనే ఆత్మగుణాలు లేనిది బ్రహ్మజ్ఞానం రాదు, పాపం పోదు. బ్రహ్మజ్ఞానం మాట అటుంచండి, పాపం పోదుట. అందుకే అనుష్ఠానముల గురించి చెప్తూ, సదాచారం గురించి చెప్తూ, ధర్మశాస్త్రం పొద్దున్న లేచేది గురించి చేయవలసిన రకరకాల కర్మలు చెప్తుంది, నిత్య కర్మలు చెప్పి చివరికి ఒక అధ్యాయం ఉంటుంది ధర్మశాస్త్రంలో. అదేముంటుందంటే ఆత్మగుణములు లేని వారికి ఇవి అన్నీ పాటించినా ఫలితం ఉండదు. ఆత్మగుణములు కానీ ఉంటే ఇవి కాసింత పాటించినా అధిక ఫలాన్ని ఇస్తాయి. ఆత్మగుణాలు లేకపోతే మీరు పరమ చాదస్తంగా ఉన్న ఇవేమి ఫలించవు. దీన్ని బట్టి గుణానికి అంత ప్రాధాన్యం ఇచ్చిందో సనాతన ధర్మం పరిశీలించండి. ఆత్మగుణాల్లో అహింస,
అనసూయ, సత్యం, కారుణ్యం ఇవి ఆత్మగుణాలు ఇలాంటివి. కానీ అనసూయ అనేది మొత్తం ఆత్మగుణాలకు ప్రతీక. ఒకటి చెప్పామంటే ఉపలక్షక న్యాయం అంటారు, మిగిలివన్నీ కలిసినట్లు. ఇది ఉపలక్షక న్యాయం. ట్రైన్ వస్తుంది అన్నాడు ఎవడో, కనబడింది మాత్రం మొదట వచ్చి ఇంజినే. దాన్ని బట్టి ట్రైన్ వచ్చిందని ఎలా ఉన్నాము. ఒక గుణాన్ని చెప్పాడంటే దాన్ని అనుసరించి మిగిలినవన్నీ. ఏదైనా పులి వచ్చింది అంటే మొహం చూసి పులి వచ్చింది అన్నాడు, కానీ పులి మొహం ఒక్కటే రాదుగా, తోక వరకు అన్నీ వస్తాయి. దీని ఉపలక్షక న్యాయం అంటారండి ఇక్కడ. అలా అనసూయ అని చెప్పాడంటే ఆత్మగుణముల సమూహ శక్తి. ఈ అనసూయ అనేటువంటి ఆత్మగుణములు ఉంటే కానీ నువ్వు అత్రివి కాదు. అత్రి అంటే మూడింటికి అతీతుడు. అత్రి మూడు లేనివాడు. మూడు లేనివాడు ఎవడండి? అందరూ మూడు ఉన్నవాళ్ళమే. మూడు ఉన్నవాళ్ళమే కాదు, మూడు ఉన్నవాళ్ళమే. ఆ మూడు ఏమిటి? మూడు అవస్థలు. ఏమిటేమిటి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. మొదటి అవస్థలో ఉన్నారు, మిగిలిన అవస్థ వాళ్ళని పక్క పక్కన చూపించవచ్చు మీరు ఇక్కడే. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. నిద్రలో రెండు అవస్థలు స్వప్న సుషుప్తులు. జాగ్రత్త ఎప్పుడూ ఒకటే అవస్థ. మూడు కలిపి నిర్వహించే మహానుభావులు కూడా మాకు తారసపడుతూ ఉంటారు. ఏకాలంలో జాగ్రత్త అవస్థ, ఏకాలంలో స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ కూడా. సరే, సంతోషం. మూడు అవస్థలు అందరికీ ఉంటాయి కదా. మూడు అవస్థలకు అతీతమైన స్థితి ఉంటుంది. కానీ ప్రపంచానుభవం అంటే ప్రపంచం మీకు ఎక్స్పీరియన్స్ అవుతున్నదంతా మూడు అవస్థల్లోనే. మొదటి అవస్థ జాగ్రత్త అవస్థ కనబడుతుంది. స్వప్నావస్థలో మీ ఇమాజినేషన్స్, మీ థాట్స్ వాసన రూపంలో వస్తాయి. సుషుప్తులు నిజాన్ని చెప్పాలంటే ప్రపంచం ఉండదు, పరమాత్మ ఉండదు, రెండు తెలియబడట్లే. కనుక దాన్ని పెద్ద మెన్షన్ చేయక్కర్లేదు. కేవలం పరమాత్మ తెలిసేది ఏ అవస్థలో, ఇది ఆలోచించమన్నాడు. జాగ్రత్త, స్వప్నం, సుషుప్త మూడింట్లో పరమాత్మ తెలియబడ్డు. సమాధి స్థితిలో తెలియబడతాడు. సమాధి స్థితిలో కేవలం పరమాత్మ అనుభవం ఉంటుంది. ఈ మూడింటిలో ప్రపంచానుభవం ఉంటుంది. ఇది తెలుసుకుంటే చాలు. ప్రపంచానుభవం, పరమాత్మ అనుభవం. పరమాత్మనికి ఎక్స్పీరియన్స్ రావాలంటే ఉండాలి సమాధి స్థితి. ఉందా? డౌటే. కొన్ని నిద్రా సమాధి స్థితి అంటుంటారు, అది వేరే విషయం. కానీ సమాధి స్థితి అనేది యోగంలో యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన, ఆ సమాధిలో మళ్ళీ ఫస్ట్ స్టేజ్లో సవికల్పం, తర్వాత నిర్వికల్పం, చాలా ఉందిలేండి గొడవ. మొత్తానికి ప్యూర్ పరమాత్మ ఎక్స్పీరియన్స్ అని సమాధి స్థితిలో ఉంటుంది. మిగిలిన మూడు అవస్థల్లో చెప్పండి, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచం కనబడుతుంది. కానీ పరమాత్మ లేకపోతే ప్రపంచం కూడా తెలియబడదు. కనుక నీకు మూడు అవస్థల్లో కూడా పరమాత్మ ఉన్నాడు, కానీ ప్రపంచానుభూతి ఇంపోజ్ అయిపోయింది ఆయన మీద, కనుక తెలియబడట్లేదు. తెలుసుకో. ఆయన మాత్రమే తెలియాలంటే మీకు బంగారు పళ్ళల్లో పళ్ళు పెట్టారండి, నిండా పళ్ళు పెట్టేశారు. మీకు నిజంగా చెప్పండి, పళ్ళు కంటే బంగారు పళ్ళు బాగుంటుంది. కానీ మీరు బంగారు పళ్ళని చూడాలంటే ఏం చేయాలి? పళ్ళన్నీ తీసేయాలి. కనుక పరమాత్మ అనే పళ్ళెం మీద జాగ్రత్త, స్వప్న, సుషుప్తులనే ప్రపంచ పళ్ళున్నాయి. మీకు పరమాత్మ మాత్రమే తెలియబడాలంటే పళ్ళు తీసేయి. కానీ మూడు అవస్థలకు అతీతమైన స్థితి ప్యూర్ పరమాత్మ. అప్పుడు మాత్రమే పరమాత్మ అనుభవం కనబడుతుంది. ఆ స్థితి నీకు రావాలంటే నీ ప్రాక్టీస్లో అనసూయ లాంటి గుణాలు ఉండాలి. కానీ అనసూయ సహాయం ఉంటే అత్రివి అవుతావు. నువ్వు అలా అత్రివి అయితే పరమాత్మ తనను తాను నీకు ఇచ్చుకుంటాడు, నీకు అనుభూతిలోకి వస్తాడు. కానీ అత్రి అనసూయలకి దత్తుడు అంటే ఇప్పుడు అర్థమైంది కదా. ఇదండి దత్తతత్వం. అసలు మహర్షి గారు ఎక్కడికి వెళ్ళిపోయిందో. సరే, మొత్తానికి అనసూయ ఎంత శక్తివంతురాలంటే ఒకసారి చిత్రకూటంలో మహాత్ముడు తపస్సు చేస్తూ ఉన్నాడు. జలం దగ్గర లేదు. భర్తకి జలం కావాలంటే ఏం చేయాలి? ఆవిడ అలా ఆలోచించారు. గంగను తలుచుకుందండి. గంగ వచ్చింది అనసూయ దగ్గరికి. అది అనసూయ గొప్పతనం. ఇక్కడ దేవతలు ఆమె సమీపానికి వచ్చేవారు. అది రామాయణంలో రామచంద్రమూర్తి వచ్చినప్పుడు అత్రి అనసూయలు ఇచ్చిన ఆతిథ్యం ఉంటుందండి. అయోధ్యకాండ చివరి వస్తుంది. చిత్రకూటాన్ని విడిచిపెట్టి దండకారణ్యానికి వెళ్ళబోతూ ఉండగా సరిగ్గా అత్రి అనసూయల దర్శనం. ఇది రామకథలో గొప్ప మలుపు. ఆ అత్రి అనసూయలు వచ్చినప్పుడు రామచంద్రమూర్తి వద్దకు వాళ్ళు వస్తారు. రామచంద్రమూర్తి అత్రి అనసూయల వద్దకు వస్తాడు. వచ్చినప్పుడు అత్రి అనసూయల మాటలు చూడాలండి. ముందు అత్రి పలకరిస్తాడు. పలకరించి ఎంత చక్కగా మాట్లాడంటే పుత్రవత్ ప్రతిపద్యత అని ఒక మాట అన్నాడు అక్కడ. అంటే కొడుకులా చూసేట రాముడిని ఎవరు? అత్రి మహర్షి. మాట్లాడి ఆ లోపల అనసూయ ఉంది. సీతమ్మని తీసుకెళ్ళి ఆశీర్వచనం ఇప్పించాం. ఏమనుకుంటున్నావు అనసూయమ్మంటే? ఒకప్పుడు భయంకరమైన కరువు ఏర్పడితే దేవతలు వచ్చి ఆమెను ప్రార్థిస్తే ఆ కరువును తొలగించింది ఆమె. సూర్య గతిని కూడా ఆపగలదా తల్లి. దేవతలు ఆమె శరణ వేరు. అంటే దేవతలకు కూడా అభయమిచ్చి ప్రకృతిని శాసించగలిగే శక్తి కలిగిన మహాతపస్విని అనసూయ. ఏది ఇలాంటి పాత్ర చూపించండి ఇతర గ్రంథాల్లో, ఇక్కడే కనబడతాయి. ఒక అనసూయ, ఒక అరుంధతి, ఒక లోపాముద్ర. ఎటువంటి వారు?
అటువంటి శక్తి కలిగది అని చెప్పి సేయం మాతేవ తేనఘ అంటాడు ఎవరు అత్రి మహర్షి. ఆమె నీకు తల్లి వంటిది అన్నాడు. రాముడిని చూసి కొడుకులాగా అనుకున్నాడు ఆయన, అక్కడికి వెళ్ళి తల్లి వంటిదే అన్నాడు. ఏంటి ఆ మాట చెప్పాడు అంటే, ఇవాళ నువ్వు దశరథుడికి కౌశల్యకి కొడుకుగా పుట్టేవి కానీ ఒకప్పుడు మాకు కూడా నువ్వు పుత్రుడివేనైనా దత్తుడుగా అని చెప్పాడు. ఇలా రాముడిని చూడగానే దత్తుడు ఎందుకు గుర్తొచ్చాడంటే, కేవలం ధనుర్బాణాలు పట్టుకుని కిరీటం పెట్టుకుంటే రాముడు అనుకునేవాడేమో. చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి కానీ అచ్చం దత్తుడిలాగే నారబట్టలు జటాజోటం కట్టుకున్నాడు కనుక రెండూ కలిసి కనబడుతుంటాడు. ఇది చెప్పడం చమత్కారం కాదు. దత్తుడి పాదాల మీద పడి ప్రార్థన చేసి కొంతకాలం విలపిస్తే, రాముడిని ఉపాసిస్తే ఈ దత్తరామ దర్శనం అవుతుందండి. ఇది రహస్యం. అలా అవగా చెప్పుకున్న విషయం మరొకటి కాదు ఇక్కడ. అందుకే దత్త ఉపాసనలు తెలిసి ఒక పెద్ద రహస్యం ఏంటంటే, దత్త బీజంలో మన బీజాక్షర సభల్లో చెప్పకూడదు కనుక నేను చెప్పట్లేదు. దత్త బీజంలో ఆయన సంబంధించిన అక్షరంతో పాటు రామ బీజాక్షరం కూడా కలిసి ఉంటుంది. అది రహస్యం. మనకి రామచంద్రమూర్తిలో దత్తుడిని చూడగలిగితే అది తారక బ్రహ్మం అవుతుంది. ఇది ఒక రహస్యమైన విషయం. కానీ దూర్వాసులు దత్తుడు వీళ్ళ కథ ఎక్కువైపోయింది. మన అత్రి గారు కదా. సరే, అత్రి ఏనాటికి ఋషి ఈనాటికి ఋషి ఉన్నాడు ఆయన. అందుకే సోమోభూత్ బ్రహ్మణంసేన దత్తో విష్ణోస్తు యోగవిత్ దుర్వాసాహ శంకరస్యాంశ అంటూ వివరించి మనకి భాగవతం చెప్తుంది. ఈ అత్రి ఒకప్పుడు తపస్సు చేస్తుంటే రాక్షసులు వచ్చి ఆయన శతద్వారా అని యంత్రంలో పడేసట. ఆ అగ్నులు రగులుతూ ఉంటాయి, దాని మధ్యలో ఆయన ఉన్నాడు. ఆ సమయంలో అత్రిని ఎవరు చలింపజేయలేకపోయారు. అప్పుడు అశ్విని దేవతలు వచ్చి అత్రిని అందులోంచి బయటకు తీసుకొచ్చి ఆయనకు నమస్కారం చేశాడు. అప్పుడు వారిని అనుగ్రహించాడు అత్రి అని చెప్తున్నాడు. అలాగే మంత్రదర్శులుగా ఆత్రేయగణం ఉంది. ఈయనిచ్చినటువంటి సూక్తము మనకి ఋగ్వేదంలో కళ్యాణ సూక్తం అని చెప్పబడుతూ ఉంటుంది. అంటే మంగళకరమైన మంత్రములన్నీ అందులో ఉంటాయండి. స్వస్తి సూక్తం, మంగళ సూక్తం, శ్రేయస్ సూక్తం ఇత్యాది నామాలు అనుకుంటాయి. అది ప్రసిద్ధి చెందిందని ఒక్క మంత్రం ఆయన చెప్పుకుంటే, విశ్వాని దేవ సవితు దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ. ఇది ప్రసిద్ధిగా చాలామంది ఆశీర్వచనాల్లో చెప్తూ ఉంటారు. అంటే మా దురితములన్నీ పోగాక ఏవి మంగళమో అవి లభించుగాక. ఎంతకంటే కావాల్సింది ఏముందంటే ఇలాంటి మంత్రములు. పైగా అత్రి స్మృతి అని ధర్మశాస్త్రం ఉంది, ఆత్రేయ ధర్మశాస్త్రం. ఇందులో అఘమర్షణ మంత్రాలు, సూర్యోపస్థానం, అలాగే పావమాని రుక్కులు, శతరుద్రియం యొక్క ప్రయోగ విధి, గోసూక్తము, అశ్వసూక్తము, ఇంద్రసూక్తము, వీటి విషయాలని చెప్పాడు ఇక్కడ. వైదికమైన సూక్తములు ఎలా తెచ్చుకోవాలి, అది ధర్మశాస్త్రాలు లేకపోయి ఉంటే మనకు వేదముని వేటికి ఎలా వినియోగించాలో తెలిసేది కాదండి. ఇది గమనించవలసింది. రుద్ర మంత్రాలను అభిషేకాన్ని చేసుకుంటారు. ఎలాగో చెప్పారు మనకి. జపానికి ఏవి వాడాలి, వీటికి ఎలా వాడాలి, అలా స్నానం చేసేటప్పుడు అఘమర్షణ మంత్రములు ఏమిటి, ఇవన్నీ వేదాలు ఉండవచ్చు. వాటిని ఎలా వినియోగించాలి మన జీవితంలోకి తెచ్చని స్మృతులు. అది శృతిని జీవితంలోకి తెచ్చే స్మృతులు కనుక వాటికి అంత గౌరవం మనకు కనబడుతుంది. అంతేకాదు, ఒకప్పుడు అనసూయ ఎందుట, నీకు అనసూయతో ఈయన అంటున్నాడు, సంతానం కలిగింది కదా, బాగుంది కదా, వెళ్ళి తపస్సు చేసుకుంటాను అన్నాడు. సరిపోదు, వీటిని మనం పోషించాలంటే ధనం ఉండాలి, ధనం తీసుకురండి. మునిపే మనం చెప్పినట్టు అగస్త్యుడితో లోపాముద్ర చెప్పినట్టే చెప్పింది. అయితే తపస్సుతో ధనం సంపాదించరు, తపస్సు ధనానికి వినియోగించరు కనుక విప్రుడైన వాడు యాచనతో తెచ్చుకోవచ్చు కనుక పృథు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఇతను ఒక్కొక్క చిన్న సహాయం చేసి పెడతావా అన్నాడు. నేను ఎప్పుడైనా సరే అశ్వమేధయాగం చేయబోతుంటే ఇంద్రుడు గుర్రాన్ని ఎత్తుకుపోతున్నాడు, నా కొడుకుని పెట్టాను రక్షణగా, కానీ కనబడకుండా అంతర్ధానంతో తీసుకెళ్ళిపోతున్నాడు. నువ్వు మహర్షివి కనుక నువ్వు కాపాడాలి, నా కొడుకు ఈసారి అశ్వరక్షణకి వెళ్ళినప్పుడు నువ్వు ఉండి దగ్గర అన్నాడు. అత్రి మహర్షి ఆయనతో పాటు ఉన్నాడు. ఆ వెళుతున్నప్పుడు ఇంద్రుడు కనబడకుండా గుర్రాన్ని తీసుకెళ్ళిపోతున్నట్ట. ఈయన పట్టి చూపించాడు, అక్కడున్న చూడు, మరి ఇంద్రుడిని కొట్టచ్చా, ఎందుకు కొట్టకూడదు, కూడని పని చేస్తున్నాడు, క్షత్రియుడు నువ్వు కొట్టని చెప్పాడు ఇక్కడ. ఆ దెబ్బతో గుర్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాట. మళ్ళీ మరొక చోటు వచ్చి పట్టుకున్నాడు. ఆయన కనబడట్లేదు కనుక ఈసారి ఏం చేశాడు, తన తపశ్శక్తితో గోచరించిన ఇంద్రుడు గోచరించేట్లు చేశాడు ఈయన. ఇప్పుడు మళ్ళీ కొట్టాడు. అప్పుడు ఇంద్రుడు వచ్చి కాళ్ళ మీద పడి అశ్వమేధం చక్కగా జరగడానికి కారణమయ్యాడు. పృథు చక్రవర్తి కొడుకు విజితాశ్వుడు ఆయన్ని ఈ విధంగా రక్షించాడు. అంతేకాదు, ఒకప్పుడు దేవదాను యుద్ధంలో రాహు వల్ల సూర్యచంద్రుడు తేజస్పోయిందిట. చూడండి ఎంత గొప్ప వృత్తాంతం. అతడు వచ్చి అత్రి మహర్షిని శరణు వేడాడు. అప్పుడు అత్రి వాళ్ళకి తేజస్సు ఇవ్వడమే కాకుండా వచ్చిన రాక్షసులందరూ ఒక చూపు చూసేటండి. ఆయన తీక్ష్ణ దృష్టికి రాక్షసులందరూ మాడిమసిపోయారు. అటువంటి అత్రి మహర్షి అంటే
దేవతలతో యుద్ధాలు చేసినా గెలవలేని రాక్షసుల్ని కేవలం దృష్టిపాతం చేతనే భస్మం చేసిన మహానుభావుడు అత్రి మహర్షి. సూర్యచంద్రులకు శాశ్వత తేజస్సును అనుగ్రహించాడు ఆయన. ఈ కథలో విశేషం ఏంటి? సూర్యచంద్రులకు తేజస్సు ఇచ్చాడని ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఆ తపశ్శక్తి అంత గొప్పది. అంతేకాదు, సూర్యుడు చంద్రుడు అంటే విరాట్ పురుషుడి నేత్రస్థానాలుగా మనం వర్ణిస్తాం. చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి ఈడులేని కన్నులవే యనచంద్రుడు అంటాడు అన్నమాచార్య వారు. అంటే ఈ సూర్యచంద్రుల్ని మనం భగవన్ నేత్రస్థానంలో చూపిస్తున్నాం కదా. ఈయన ఎలా చేయగలిగాడే ఆ పని అంటే, మళ్ళీ మనం పురాణాల్లోకి వెళ్తే అత్రి ఎక్కడి నుంచి పుట్టాడు అంటే అక్షిణో అత్రిహి అన్నారు. కంటి నుంచి పుట్టేటాడు. పరమాత్మ యొక్క అంటే బ్రహ్మ యొక్క నేత్రముల నుంచి ఉత్పన్నమయ్యాడు. ఇక్కడ నేత్రస్థానం కనుకనే విరాట్ పురుషుడి నేత్రస్థానమైన సూర్యచంద్రుడికి తేజస్సు కలిగాడు. ఇవి అన్వయించి చూసుకోగలగాలండి. ఇలాంటి అత్రి సంహిత అనే గ్రంథం ఉంది. అత్రి సంహిత చాలా మటుకు విష్ణు ఆరాధన గురించి చెప్తుంది. అమూర్త్యర్చన సమూర్త్యర్చన రెండు చెప్పారు. అంటే భగవంతుడిని మూర్తి లేకుండా నిరాకారంగా పూజించడం, సాకారంగా పూజించడం, రెండింటి గురించి చర్చ జరుగుతుందండి. ఇందులో చెప్తూ సాకార అర్చన ఎంత గొప్పదో చెప్తాడు. మూర్తి అర్చన ఇది తెలియక చాలామంది విగ్రహారాధన ఎప్పుడు వచ్చిందంటే అంటుంటారు. ఎవరు వేదఋషులు వాళ్ళే చెప్పారు. అదే స్మృతులు చదవాలి. అక్కడ ఆగమాలకు పనికొచ్చే ఎన్నో రహస్యాలు చెప్పండి ఆయన. ఇక్కడ మూర్తి అర్చన చెప్తాడు. అంతే హోమం చేసేటప్పుడు ఏ దేవతను ఉద్దేశించి హోమం చేస్తున్నామో తద్దేవతను కలశమునందు ప్రతిష్ఠించడమే కాకుండా మూర్తిని పెట్టి మూర్తిని ఆరాధించి ఆయన ఎదురుగా హోమం చేయడం చాలా మంచిదని చెప్పారు ఇక్కడ. ఇవి అత్రి స్మృతిలో మనకు కనబడుతున్నాయి. అంతేకాదు ఆ స్మృతిలో కర్మ, ప్రతిష్ఠ, పూజన, స్నపన, ప్రాయశ్చిత్త అని భాగములు ఉంటాయి. స్మృతులు ఇన్ని భాగములు కర్మ గురించి, ప్రతిష్టాకల్పం గురించి, పూజ గురించి, స్నపనోత్సవం గురించి, ప్రాయశ్చిత్త కర్మల గురించి చెప్పబడుతూ అత్రి స్మృతిలో కంటెంట్. చిత్రం ఏంటంటే ఇంత విష్ణు పూజా విధానం చెప్పాడు కదా, ఆయనే అదే స్మృతిలో శివ పూజా విధానం కూడా చెప్పాడండి ఇక్కడ. అంటే రెండిటికీ మహర్షులు మాత్రం ఒకరే అని మనకు దీన్ని బట్టి తెలుస్తున్నది. అంతేకాదు మూర్తి ఆరాధన అంగీకరించిన వారు ఎవరెవరో ఆయన చెప్తాడు. అందులో భృగు, కశ్యప, మరీచ, అత్రి వీరు నలుగురు మూర్తి ఆరాధన అనే దాన్ని ఒక శాస్త్రీయంగా మనకి తెలియజేసిన వాళ్ళు అని చెప్పారు. అటువంటి అత్రి మహర్షికి నమస్కారం చేసుకుంటూ మరొక ఋషి దగ్గరికి వెళ్తున్నాం. ఈ ఋషి దేవరాతుడు అనేటువంటి ఆయన యొక్క పుత్రుడు. ఈ దేవరాతుడికి మరొక పేరు యజ్ఞవల్కుడు. ఆయన పుత్రుడు కనుక ఈయన పేరు యాజ్ఞవల్క్యుడు అని చెప్పారు. ఈ మహానుభావుడు యజ్ఞవల్కుడు వాళ్ళ తండ్రి తపస్సు చేస్తుంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు? నువ్వే కొడుకుగా కావాలన్నాడు. సరే వస్తాను, బ్రహ్మదేవుడే పుత్రుడికి వచ్చాడు. అది యాజ్ఞవల్క్యుడు అని చెప్పబడుతున్నాడు. కానీ యాజ్ఞవల్క్యుడు ఆయనకు ప్రత్యేకమైన ఆరాధనలు ఉన్నాయండి. ఆయన శాఖకు సంబంధించిన వాళ్ళు యాజ్ఞవల్క్య జయంతి అని ఇత్యాదులు చేస్తుంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి ఆదివారం ధనుర్లగ్నంలో ఆవిర్భవించాడు అని చెప్పి యాజ్ఞవల్క్యుని ఆరాధన చేస్తుంటారు. కానీ సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరూ యాజ్ఞవల్క్యుని నమస్కారం చేసుకోవాల్సిందే. ఈయన భాస్కరుడి వద్ద ఋగ్వేదం నేర్చుకున్నాడు. అలాగే జైమిని వద్ద సామవేదం నేర్చుకున్నాడు. ఉద్దాలకుడు ఆయన ఆరుని వద్ద అధర్వేదం నేర్చుకున్నాడు. తండ్రి వద్ద యజుర్వేదం కొంత భాగం నేర్చుకున్నాడు. ఏమైనా తండ్రి ఏం చేస్తారంటే విద్యలు ఇంకా నేర్చుకోవడం మన గురువు వద్దకు పంపిస్తాడు. అలా తండ్రి వైశంపాయనుడి వద్దకు పంపాడు. వైశంపాయనుడి దగ్గర సంపూర్ణంగా యజుర్వేదంలో ఉన్న అన్ని రహస్యాలు తెలుసుకోగలిగాడు. కానీ ఒకసారి ఒక వాదన ఏర్పడింది. దానితో గురువుకి ఎప్పుడైనా సరే బ్రహ్మహత్య వచ్చినప్పటికీ కూడా తొలగించగలిగే శక్తి నాకుంది అన్నట్ట. ఒక్కొక్కప్పుడు విద్యతో పాడుతూ మొదలొస్తూ ఉంటుంది ఇక్కడ అహంకారం అంటారు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఒకానొక సందర్భంలో తాను తన మేనన్ను గట్టిగా కొట్టేట గురువు. ఆ మేనన్ను వేదాధ్యయనం చేస్తున్నాడు. చిన్నవాడైనా సరే వేదాధ్యయనం చేసిన తన్నితే మహాదోషం అది బ్రహ్మహత్య సమానమే. ఎప్పుడైతే అలాగొచ్చిందో అయ్యో నేను బ్రహ్మహత్య దోషం వచ్చింది అంటే వెంటనే యాజ్ఞవల్కున్నట్ట నేను తొలగించగలనన్నట్టు. ఇక్కడ అంతుందా నీకు అహంకారం? ఇంత అహంకరించేవి కనుక నువ్వు నా దగ్గర నేర్చుకున్న వేదమంతా మర్చిపోదువుగా అని చెప్పించారండి ఇక్కడ. వెంటనే బాధపడిపోయాడు. అహంకారంతో నేర్చుకుని విద్య మర్చిపోయాడు. మహాత్ములకి గ్రేటెస్ట్ లాస్ ఏంటంటే విద్య పోవడమే పెద్ద దోషం, పెద్ద లోపం అండి, ఇంకేమీ కాదు. ఇది విద్యని ఆధారంగా బ్రతుకుతారు. అందుకే ఒకప్పుడు వేదాది విద్యను నేర్చుకున్న వారి లక్ష్యం ఏంటో తెలుసా? ఋషి కావాలనేది వాళ్ళ లక్ష్యం. అంటే ఇప్పుడు ఎలాగైతే ఫలానది కావాలి ఋషి కావాలనేవారు. అంటే తాను ఇంత విద్య నేర్చుకుంటూ తపశ్శక్తి ద్వారా దివ్యమైన విద్యని సాక్షాత్కరింపజేసుకోవాలి, అదే లక్ష్యంగా ఉండేవారట. ఋషత్వం అంత కష్టం. అలాంటిది వచ్చిన విద్య మొత్తం పోయింది. ఎప్పుడు ఏడ్చాడైనా. అయితే ఏడవడం మీద అదృష్టవశాత్తు సూర్యుడిని చూసి ఏడ్చాడండి. కొందరు ఏడవడమైనా చేతనవ్వాలి.
సూర్యభగవాను చూసి త్రయీమయాయ త్రిగుణాత్మధారిణి విరించి నారాయణ శంకరాత్మని. త్రయీమయాయ అంటే సూర్యుడు అంటేనే రుగ్యోజుస్సామ పారగా సమస్త వేదస్వరూపుడైన. త్రయీమయాయ అంటే వేదమయాయ. ఆయన్ను చూసి నా విద్యంతా పోయిందే అని విలిపించట. అందుకే భారతీయులకు వేదం చెప్తుంది ఏంటంటే సంధ్యల్లో సూర్యుడికి నమస్కారం చేయండి రా బాబు, జన్మ బాగుపడుతుంది అని చెప్పింది. అది కూడా మనం చేయలేము, వచ్చింది బాధ అదేదో. కావాలంటే పరిగెత్తడానికి మనం క్యారేజీలో కుక్కుని వెళ్తామే తప్ప సూర్యుడు ముందు నిలబడి ఒక్క నమస్కారం చేయడానికి కూడా ఎందుకు సిగ్గుపడతామో బాధగా ఉంటుంది. ఒక సనాతన ధర్మంలోనే తన ధర్మం పాటించడానికి సిగ్గుపడతాడు, వెనకడుగు వేస్తాడు, విడిచిపెడతాడు. మిగిలిన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా వాళ్ళని పాటిస్తాడు. బాధాకరమైన అంశం. సూర్యుడిని చూసి ఆయన ప్రార్థన చేశాడు, విద్యలా ఒక్కడు స్ఫురించట్లేదు. అప్పుడు ఆ సూర్యమండలం నుంచి శారదాదేవి సాక్షాత్కరించింది. ఇప్పుడు సూర్యుని అనుగ్రహాలు విద్యలు రావడం కనబడుతుంటే ఈ శారదా అనుగ్రహం దేవి భాగవతం ఉంటుంది. రెండు కలుపుకోవాలి మనం ఇక్కడ. అది సూర్యమండల వర్తిని అయినటువంటిది పరాశక్తి. ఆ పరాశక్తి గాయత్రి, సావిత్రి, సరస్వతి 3 రూపాలతో ఉంటుందని వేదం చెప్తుంది ఇక్కడ. కనుక త్రిమూర్త్యాత్మకమైన శక్తి, చిచ్చక్తి సూర్యమండలం నుంచి వచ్చి సాక్షాత్కరించగానే యాజ్ఞవల్క్యుడు స్తోత్రం చేస్తాడు. యాజ్ఞవల్క్యకృత సరస్వతి స్తుతి అని ప్రసిద్ధి చెందినది. 3 చెప్పుకుందాం అందరి కోసం. కృపాంకురు జగన్మాత మామేవం హతతేజసం గురుశాపా స్మృతి భ్రష్టం విద్యాహీనంచ దుఃఖితం జ్ఞానం దేహి స్మృతిం విద్యాం శక్తి శిష్య ప్రబోధినీం గ్రంథకర్తృత్వ శక్తించ సుశిష్యం సుప్రతిష్ఠితం ప్రతిభాం సత్సభాయాంచ విచారక్షమతాం శుభాం లుప్తం సర్వం దైవయోగాత్ నవీభూతం పునఃకురు. అంతా నేను దురదృష్టం చేత పోగొట్టుకున్నాను, మళ్ళీ విద్యలన్నీ ఇవ్వు తల్లి అని ప్రార్థన చేస్తే అప్పుడు అమ్మవారు అనుగ్రహించారు. ఆ సూర్యుడు ఒక అశ్వరూపంలో వచ్చి విద్యనిచ్చాడు. అశ్వం అంటే మహావేగము అని అర్థం. మహావేగవంతంగా విద్యనిచ్చాడు. అశ్వమునికి వాజసని అని ఒక మాట ఉన్నది. అక్కడి నుంచి వచ్చిన సంహిత వాజసనీయ సంహిత అని. అలాగే మధ్యందిన మార్తాండుగా అనుగ్రహించారు కనుక మాధ్యందిన సంహిత అని కూడా చెప్పబడుతున్నది. ఇలా శుక్లయజుర్వేదంలో ప్రధానంగా వచ్చాయి. పైగా అంతకు ముందు విద్య అంతా బయటకు వచ్చేసింది కదా. ఆ వచ్చిన విద్యని తిత్తిరి పక్షులు అనేవి తీసుకున్నాను. ఆ తిత్తిరి పక్షులు అవి కాపాడే అంటే కొంతమంది ఋషులు తద్రూపంలో స్వీకరించారు అన్నారు ఇక్కడ. అతడి నుంచి వమానం చేయబడిన పూర్వ విద్యల్ని తిత్తిరి పక్షులు తీసుకుని తిరిగి ఇచ్చే కనుకనే వాడిని తైత్తిరీయ శాఖ అంటారు. అది కృష్ణయజుర్వేద అంతర్గతమైనటువంటి. ఇప్పుడు ఇతని నుంచి తిరిగి వ్యక్తమైంది శుక్లయజుర్వేదం. ఇది అనుగ్రహింపబడింది. ఈయన శిష్యుడే కణ్వుడు కూడా, యాజ్ఞవల్కుని శిష్యుడు కణ్వ మహర్షి. పైగా యజుర్వేదంలో ఈ వాజసనే శాఖ మాధ్యందిన శాఖ అంతా ఈయన చేత ప్రవర్తింపజేయబడింది, యాజ్ఞవల్కుని చేత. అదే శుక్లయజుర్వేదునికి యాజ్ఞవల్కుడు అంత గౌరవనీయమైనటువంటి ఆచార్య స్థానం. 40 అధ్యాయాలు ఉంటాయి. ఇందులో రుద్ర అష్టాధ్యాయం మొదలైన వాటిని తెలియజేశారు. శతపథ బ్రాహ్మణంలో యాజ్ఞవల్కుని విషయములు చాలా చెప్పబడుతుంటాయి. ఈయన పేరును ఒక మహా ఉపనిషత్తు ఉందండి. ఈయన ద్వారా వచ్చిన ఉపనిషత్తులో పెద్దది బృహదారణ్యకం. ఇందులో ప్రధాన యాజ్ఞవల్కుడే కనబడుతుంటాడు. చిత్రం ఏంటంటే అందులో మళ్ళీ 2 ఋషికులు ఉన్నారు, మైత్రేయి, కాత్యాయని. వాళ్ళు ఋషికలు. ఎప్పుడైతే తాను గృహస్థాశ్రమ ధర్మం నిర్వర్తించి ఇంకా అన్నీ విడిచిపెట్టి సన్యాసానికి వెళ్ళిపోతాను, ఇదిగో సంపద అంతా మీకు ఇచ్చేస్తున్నామని భార్యలకు ఇస్తాడు ఆయన. ధర్మబద్ధంగా ఇచ్చి మీరు దీంతో సుఖం కూడా వెళ్ళిపోతానంటాడు. సంతానం కూడా ఉందంటే ఇది కూడా విడిచిపెట్టి నువ్వు వెళుతున్నావంటే దీనికంటే గొప్పదేదో పొందాలని వెళుతున్నావు కదా అని అడిగింది. ఆవిడ ఎంత తెలివైన ఆవిడ చూడండి ఇక్కడ. పోయి అడవులకు కానీ డబ్బంతా నాకు ఇచ్చేసావు చాలా సంతోషం అనకుండా ఇదంతా నాకు ఇచ్చి వెళుతున్నావంటే నువ్వు పొందేది ఇంతకంటే గొప్పదై ఉంటుంది కదా. అదేంటో చెప్పు నాకు, మాకు అది కావాలి, డబ్బు అక్కర్లేదు అన్నది ఇక్కడ. అప్పుడు ఆ మైత్రేయితో యాజ్ఞవల్క్యుడు చెప్తూ ఇష్టమైనది ఏమిటి అని అడిగాడు. నాకు నా భార్య ఇష్టం, నాకు నా భర్త ఇష్టం, నాకు నా కొడుకు ఇష్టం. నిజానికి ఎవరికి ఎవరు ఇష్టం కాదు, అసలు వాడికి వాడే ఇష్టము. తెలుసుకో, ఒకరిని మనం ఇష్టపడుతున్నామంటే తద్వారా మనం ఆనందిస్తున్నాం కనుక ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అంటూ అద్భుతమైన వేదాంత జ్ఞానాన్ని బోధిస్తాడు. బృహదారణ్యకం చాలా విస్తారమైనది, రకరకాల బోధనతో ఉంటుంది. అంతేకాదు జనకుడి సభకి వెళ్తాడు యాజ్ఞవల్కుడు, ధనార్థి వెళ్తాడు. వెళితే జనకుడు ఏం కావాలంటాడు? ధనం. అయితే నా దగ్గర సాకల్యుడనే బ్రహ్మవేత్త ఉన్నాడు, అతన్ని ఇంతవరకు ఎవరు ఓడించలేదు, సర్వశాస్త్రవేత్త. ఆయన్ను ఓడించగలిగితే నేను చాలా ధనం ఇస్తానన్నాడు. సరే రండి అన్నాడు. ఆ సంభాషణలో ఆయన చెప్పిన వాటన్ని ఖండించి పై సిద్ధాంతం చెప్పెట్టిన సాకల్యుని ఓడిపోయిన అన్నాడు.
ఆడు ఓడిపోయినటువంటి వాడు నేను ఓడిపోతే చచ్చిపోతానని ప్రతిజ్ఞ పట్టుకుని మృతి చెందుతానన్నాడు. శరీర త్యాగం చేశాడు. అప్పుడు జనకుడు నువ్వు గొప్ప తపశక్తి సంపన్నుడు అయితే తిరిగి బ్రతికించన్నాడు. ఇక్కడ తిరిగి బ్రతికించానండి యాజ్ఞవల్క్యుడు. బ్రతికించడమే కాదు, నేను ధనం అనేది ఊరికే పెట్టాను కానీ నీ ద్వారా బ్రహ్మ విద్య నేర్చుకోవాలంటే అప్పుడు బ్రహ్మ విద్య నేర్పుతాడు. ఆ సమయంలో ఆ సభలో గార్గ్యను ఒక ఆమె ఉంటుంది. చాలామందికి మన స్త్రీల గురించి మనం గార్గి చెప్తారు. ఆ గార్గి బ్రహ్మవాదిని, అంటే బ్రహ్మ విద్య తెలిసిన ఆమె మాట్లాడుతుంది. అంటే ఆనాటి రాజ్యసభల్లో బ్రహ్మ విద్య గురించి కూడా సంభాషించగలిగే స్త్రీలు ఉండేవారంటే అది భారతదేశం, అది సనాతన ధర్మం. ఎవరు రోజుకు పడుండు నీ వంట నువ్వు చేసుకో అనేవాళ్ళు కాదు సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు. మధ్యలో ఎవరో చేసిన వ్యక్తిగత దోషాలు చూసుకుని ధర్మానికి అంటగట్టకండి. ఒక ఆయన చెప్పాడు, మా సనాతన ధర్మంలో స్త్రీలను చాలా అణిచేసాం, బాధ పెట్టాం, అందుకే ధర్మం తరపున నేను సారీ చెప్తున్నాను. అక్కడ ధర్మాలు ప్రతినిధి అయినట్టు సరిగ్గా గ్రంథాలే చదువుకోలేదు ఆయన, అందుకు మాట్లాడుతున్నాడు. ఇక్కడ తెలుసుకోండి, ఇక్కడ సనాతన ధర్మం ఎవ్వరికీ సారీ చెప్పనక్కర్లేదు. ఆ స్టేటస్ సనాతన ధర్మానికి మాత్రమే. మధ్యలో లోపాల వ్యక్తుల అహంకారాల వల్ల వచ్చే కానీ ధర్మం లోపం లేదు. తెలుసుకోండి, వ్యక్తి దోషాలు వ్యవస్థకి అంటకట్టద్దు. అహంకారాలు వ్యక్తి అహంకారాలు ధర్మానికి అంటకట్టదు. అయితే వాళ్ళు అన్ని విధాలు గొప్పవాళ్ళు ఉంటారు, కొన్ని దోషాలు ఉంటాయి. ఆ దోషాలతో గొప్పతనం అంతా పోదు. ఈ లెక్క ఆ లెక్క, ఆ లెక్క ఆ లెక్క, ఇది తెలుసుకోవాలి. ఇది మనం గ్రహించవలసిన విషయం. మొత్తానికి గార్గి, అలాగే మైత్రేయ, కాత్యాయని. ఈ కాత్యాయని కతుడు అనేటువంటి మహాత్ముని యొక్క పుత్రిక, యాజ్ఞవల్క్యుని భార్య. మొత్తానికి వారు కూడా బ్రహ్మవేత్తలుగా చెప్పబడుతున్నారు. ఇతనికి బ్రహ్మరాతుడు అనే పేరు కూడా యాజ్ఞవల్క్యుడికి. తండ్రి దేవరాతుడు, ఈయన బ్రహ్మరాతుడు. అంటే బ్రహ్మమును పొందినవాడు, బ్రహ్మము చేత రక్షింపబడేవాడు అని అర్థం ఇక్కడ. ఈయన ఒకప్పుడు యోగులందరూ అంటే యోగ శాస్త్రం చూడండి వాళ్ళు, అంటే ఒకదాని కూడా లింక్ ఉంటాయి కానీ వేదాంతం చెప్తే ఇంకేం చెప్పడం కాదు. ఈయన యాజ్ఞవల్క్య స్మృతి అనే ధర్మశాస్త్రం ఉంది. ఇది అందులో ఎన్ని రహస్యాలు చెప్పాడు. ఇది కాక ఒకప్పుడు యోగులు, యోగంలో అనేక రకాలు ఉంటాయండి. మనకి ఇప్పుడు యోగా అంటే మ్యాటు సీటు తప్ప మనకు తెలియదు. మనకి యోగా మ్యాటు, యోగా సీటు, అందులో ఫారెన్ వాడు ఎలా వస్త్రాలు ఇస్తారో అలాగే వేయాలి మనం. అప్పుడు కానీ మన యోగా అనిపించదు. అదే కానీ మన ఋషులు చెప్పారంటే మాత్రం ఫాలో అవ్వం మనం. వాడు చేసరికి వీడు చేస్తారు. అష్టాంగ యోగం గురించి ఇదే సభలో చాలామంది చెప్పాను. అష్టాంగ యోగం మాత్రమే, అది రాజయోగం. ఇది కాక మంత్రయోగం, అఠయోగం, లయయోగం, నాదయోగం, ఇన్ని ఉన్నాయండి. ఇన్ని కలిపి ఇందులో ఏదో ఒకటి ప్రధానంగా చేసినా మిగిలిన సహకారిగా ఉంటాయి. అది తెలుసుకోవాల్సింది. ఈ యోగవేత్తలందరూ కలిసి ఇన్ని యోగముల్లో గొప్పవారెవరు, ప్రవర్తకులు ఎవరు అని ఆలోచిస్తే యాజ్ఞవల్క్యుడు దొరికాడు. వారికి ఉన్న సందేహాలను తీర్చేట. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఈయనకి యోగీశ్వరుడు, యోగీంద్రుడని పట్టాభిషేకం చేయడానికి నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా 12 అధ్యాయాలతో యోగ యాజ్ఞవల్క్యం అంటూ యోగ శాస్త్రాన్ని రచించాడు ఆయన. ధర్మశాస్త్రాన్ని మాత్రమే. ఇక్కడ మనం చెప్పేటప్పుడు ప్రతి ఋషి గురించి మహిమలు కాకుండా వాళ్ళ కంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ అది చెప్తున్నాం. వాళ్ళ సమాజానికి, ప్రపంచానికి ఏమి ఇచ్చారో చెప్తున్నాం. నిద్రమోహాలతో కొంత విన్నా, అప్పుడప్పుడు కొన్నైనా విన్నాం కనుక వాటితో ఈ శాస్త్రాలు ఎక్కడున్నాయని తెలుసుకుని కాపాడుకునే బాధ్యత పిల్లలు చూసుకోవాలండి. కొందరు అంటుంటారు యూత్కి కావాల్సిన చెప్పాలండి అని. ఏంటి ఇప్పుడు 1000 ప్రవచనాల తర్వాత చెప్తూనే ఉన్నాం కానీ మీరు వెళ్ళలేదండి అని చెప్పవలసిన అవసరం వస్తుంది ఇక్కడ. పైగా నేను గమనిస్తుంటాను, చాలామంది మంత్రం కావాలి, జపం కావాలి, మహిమలు కావాలి అంటారే కానీ ఈ ధర్మం మనం తెలుసుకుని 10 మందికి అందించాలి అనే స్పృహ కలిగిన వాళ్ళు కనబడినప్పుడే గురువుకి తృప్తి ఉంటుంది. ఏ తపనతో గురువులు ఏ జ్ఞానాన్ని ఇస్తున్నారో అది అందిపుచ్చుకుని అందించాలి, కానీ అందుకోవాలి, అందించాలి. ఈ సూత్రాన్ని కట్టుబడి పెడితే మన ధర్మాన్ని అందించగలము. అది ఇంకొకటి చేత మనం చెప్పించుకునే స్థితి రాకూడదు. మనం చేసి చూపించగలిగే స్థితిలో ఉండాలి. గ్రహించాలి. మొత్తం ఎంత జ్ఞానం ఉందండి ఋషుల దగ్గర. ఆ వేదాలతో చెప్తున్నాం. యోగ యాజ్ఞవల్క్యం అనే గ్రంథం రచించాడు మహానుభావుడు. ఇటువంటి ఆయన పుత్రులు వేదం ప్రకారంగా చంద్రకాంతుడు, మహామేఘుడు, విజయుడు. ఇక యాజ్ఞవల్క్య స్మృతిలో కూడా 3 కాండములు ఉంటాయి. ఆచారకాండ, వ్యవహారకాండ, ప్రాయశ్చిత్తకాండ. ఈ 3 చెప్పబడుతుంటాయి. ఈ మహానుభావుడు యాజ్ఞవల్క్య మహర్షి అని పేరు చెప్పుకొని మనం ధన్యులమైపోయాం. అలాగే బ్రహ్మదేవుడి నుంచి వచ్చిన మానసపుత్రులో మరొక ఆయన ఉన్నాడు, అంగిరసుడు. సాధారణంగా వినేవాళ్ళ గురించి క్లుప్తంగా చెప్పుకుంటున్నాం, పూర్ణ చరిత్రలు కాదు. ఎందుకంటే ఉన్న సమయంలో ఎక్కువ మంది మహర్షుల్ని చెప్పుకున్నాను, తృప్తి దక్కడం కోసం. చెప్పుకున్నాను తృప్తికే, చెప్పానని తృప్తి కంటే రెండింటికి తేడా ఆలోచించేవాడు తెలుస్తుంది. సరే, అంగిరుడు ఆయన భార్య దక్ష ప్రజాపతికి పుత్రికి స్మృతి. క్షాతి నేను చెప్పుకున్న భృగుపత్ని, ఇప్పుడు స్మృతి. ఆ పేర్లలోనే వాళ్ళ శక్తి ఉందండి. స్మరణ రూపమైన శక్తి స్మృతి. ఇప్పుడు డీకోడ్ చేస్తే వస్తాయి.
అంగిరస గొప్ప మాట అది. అంటే బ్రహ్మదేవుడి యొక్క అంగముల యొక్క సారముతో ఏర్పడ్డట అంగిరస అనే విషయాన్ని చెప్తున్నారు. ఇలాంటి అంగిరసుడు, ఈయన పేరున ఆంగిరస, అథర్వవేద మంత్రములకు ప్రధానంగా ఆంగిరసుని చెప్తారు. అంగిరస గోత్రీకులు, అంగిరస అనుయాయులు, వీళ్ళందరూ ఆంగిరసులు అని కూడా కనబడుతుంటుంది. ఈయన తపశ్శక్తి ఎంత గొప్పదంటే, ఆయన తపోగ్నితో విశ్వమంతా ప్రకాశిస్తుంటే అగ్నిదేవుడు నేను గొప్ప ఆయన గొప్ప తెలుసుకోవాలని వచ్చాడు. ఎవడు? అగ్నిభట్టారకుడు. అలాంటి అగ్నిభట్టారకుడు వచ్చి ఈయన తపస్సు అగ్ని పెరుగుతుంటే తాను పెరగాలని ప్రయత్నించాడు, కానీ అందుకోలేపాడు. ఓడిపోయానయ్యా నీ ముందు అన్నాడు. దీన్ని బట్టి పంచభూతాల అగ్ని కంటే మహర్షుల తపోగ్ని ఇంకా గొప్పదంట. ఓడిపోయినందుకు సరెండర్ అయిపోయాను. అంటే తండ్రి దగ్గర పిల్లవాడు ఎలా లొంగిపోతాడో, గురువు దగ్గర శిష్యుడు ఎలా లొంగిపోతాడో అలా లొంగిపోయాను అనగానే, అయితే నిన్నే పుత్రుడిగా తీసుకుంటానన్నాడు. అగ్ని తేజస్సు నుంచి ఒక పుత్రుడిని తీసుకున్నాడు, తన పుత్రుడిగా స్వీకరించట. ఆయన పేరు బృహస్పతి. అంగిరసుని యొక్క పుత్రుడు బృహస్పతి. అది సాక్షాత్ అగ్ని రూపమే అంటారు. అంతేకాదు, నేను తప్పగ్నిగా వచ్చినందుకు నువ్వేం తగ్గిపోలేనైనా, నీకు కొన్ని హక్కులు ఇస్తున్నా, హవిర్దాన దక్షత నీకు ఇస్తున్నా అన్నాడు. హవిర్దాన దక్షత అంటే మా తప్పగ్ని గొప్పదే, కానీ దేవతలకు ఆహుతులు ఇవ్వాలంటే మా తప్పగ్నులు ఇవ్వరు, నీకే ఇస్తారు. హవిస్సుల్ని తీసుకుని దేవతలకు ఇవ్వగలిగే సమర్థత నీకు వరంగా ఇస్తున్నాను అంగిరస మహర్షి ఇస్తే, అప్పుడు అగ్నిహోత్రుడు అయ్యట్టు ఆయన. అగ్ని వేరు, అగ్నిహోత్రం వేరు. మీరు ఉదయం స్టవ్ వెలిగించిన అగ్నిహోత్రం అని. ఇంకా బాధాకరం ఏంటంటే, ఒకడెవడు కోడను వెలిగించుకుని ఇచ్చి అగ్నిహోత్రం అంటారు. దుర్మార్గం. కనుక కనబడ్డ ప్రతిమంతా అగ్నిహోత్రం కాదు. ఏది హవనాదులకు యోగ్యమో అది అగ్నిహోత్రం. యజ్ఞాగ్ని అగ్నిహోత్రం అవుతుంది. ఇక్కడ అగ్నికి ఆ అనుగ్రహాన్ని ఇచ్చినవాడు అంగిరసుడు. అంత తపోగ్ని స్వరూపుడైన చూసారా మహాత్ముని తేజస్సుని ఎలా వర్ణించగలం. బృహస్పతి ఆయనకు పుత్రుడు. అంతేకాదు మరొకిద్దరు పుత్రులను, ఉతధ్యుడు, సమర్థుడు. ఈ బృహస్పతికి ఉతధ్యుడికి వచ్చిన స్పర్ధ గురించి మనకి మహాభారతంలో అద్భుతమైన కథ ఉంది. అది భారతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఎత్తాను. ఉతధ్యుడిని తక్కువ వాడు కాదు, అలాగే సమర్థుడు మరొకడు. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. అంతేకాకుండా మరికొందరు పుత్రులు, అంటే అంగిరసులు అనబడేవారు. వరుసగా అంగిరస గోత్రికులు కావచ్చు, అంగిరస శిష్యులు కావచ్చు. అంగిరసుడితో పాటు తపస్సును ఆచరించి ఆయన ద్వారా వేద విద్యను గ్రహించిన వాళ్ళు. వీరు ఋషులుగా చెప్పబడుతూ ఋగ్వేదంలో నవమ మండలంలో 114 సూక్తాలు ఉన్నాయి. మీకు ప్రతిదానికి ఋషి ఏది దర్శించాడు, ఏ మంత్రం ఎక్కడుందో ఎందుకు చెప్తున్నామంటే మీరు గుర్తుపెట్టేసుకుంటారని భ్రాంతితో కాదు. ఋషులు మంత్రాన్ని ఎలా దర్శిస్తారో చెప్పడం కోసమే ఇక్కడ చెప్తున్నాం. 114 సూక్తాలతో నవమ మండలం దర్శించారు. అందులోనే పావమాని రుక్కులు ఉంటాయి, సోమదేవత మహిమ ఉంటుంది. అంతేకాదు ఈయన ద్వారా బ్రహ్మ విద్యను పొందాడు శౌనక మహర్షి. ఆ వృత్తాంతం ముండకోపనిషత్తులో కనబడుతుంది. ఈయన యొక్క ప్రస్తావన అథర్వవేది ఉపనిషత్తు. అథర్వవేదానికి సంబంధించిన వాడు అంగిరుడు. ఇన్ని రహస్యములు ఉన్నాయండి. ఇప్పుడు బృహస్పతి దగ్గరకు వచ్చాం. బృహస్పతి దేవాచార్యుడు. ఆయన గురించి చెప్పేది ఉంది మహర్షి. ఆయన భార్య పేరు మమత. ఆయన సంతానము భరద్వాజ మహర్షి. ఈ భరద్వాజనికి 12 మంది సంతానం, 10 పుత్రులు, 2 పుత్రికలు. పుత్రుల పేర్లు వీళ్ళందరూ భారద్వాజులు అంటారు. వీళ్ళందరూ భారద్వాజస గోత్రం అన్నప్పుడు ఆయన పరివారం కూడా తెలుసుకోవాలి ఇక్కడ. అది జుజిష్వ లేదా రుజిష్వ, గర్గ, నర, పాయు, వసు, శాస, శిరాంబిఠ, సునహోత్ర, సప్రధ, సుహోత్ర. వీళ్ళు 10 మంది. పుత్రికలు 2, రాత్రి, కశిప. ఈ కశిప అనేది వేదములో కొన్ని మంత్రాలకి ద్రష్టగా దర్శించిన తల్లి అండి. ఋషిక అంటారు. అందుకే మని కశిప అనేటువంటిది. వేదంలో వాగ్దేవని ఒక ఋషి ఉంటుంది. ఋగ్వేదంలో ఆ తల్లి పేరున అహం రుద్రోభి అంటూ మంత్రంలో మొదలవుతాయి ఇక్కడ. అలాగే గార్గి ఒకటి, వాచక్కనివి ఒకటి. ఇవన్నీ ఋషికులు. ఎంతమంది కనబడతారు వేదమునందు. మరి ఋషికులు కూడా కనబడతారు. అలా బ్రహ్మవాదినులు, అంటే పరబ్రహ్మతత్వాన్ని తాము అనుభవించి ఇతరులకు బోధించగలిగే శక్తి కలిగిన బ్రహ్మవాదులు ఉంటారు. అలాగే ఈవిడ కూడా ఋషిక. ఈ మహానుభావుడు భరద్వాజుడు గొప్ప సైంటిస్ట్ కూడా. ఆయన ఇంద్రుడి నుంచి వ్యాకరణం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. ఆయుర్వేద సంహిత అని ఆయన రచించిన ఆయుర్వేద గ్రంథం ఉంది. చిత్రం అంటే వేద ఋషులే ఆయుర్వేద ప్రవర్తకులు. అది దాని పేరు ఆయుర్వేదం. అది వేదానికి ఉపవేదంగా చెప్పబడుతుంది చూడండి ఇక్కడ. కానీ భరద్వాజుడు ఆయుర్వేదం గురించి రచించాడు. పైగా భృగు మహర్షి నుంచి ధర్మశాస్త్రాన్ని ఉపదేశం పొంది తాను భరద్వాజ స్మృతి అనే గ్రంథం రచించాడు.
ఆయన భరద్వాజ స్మృతిలో చెప్పిన వాక్యాలు హేమాద్రి అనే ధర్మశాస్త్రంలో ఉటంకించారండి. ఇక్కడ కొంతమంది పురోహితులు తెలిసి ఉండాలి, హేమాద్రి రిఫర్ చేస్తుంటారు సాధారణంగా. అందులో భరద్వాజ స్మృతిలో వాక్యాలు ఉంటుంటాయి. అలాగే మహాభారత శాంతి పర్వంలో ఆయన గురించి చెప్పారు. అలాగే పాంచరాత్ర సంప్రదాయంలో వైష్ణవంలో భరద్వాజ సంహిత అని ఉన్నది. అందులో విష్ణుతత్వ ప్రతిపాదనన్నీ చెప్తూ ఉంటాడు. మునిపే చెప్పినట్టు ఋషుల యొక్క సిద్ధాంతం ముందే తెలుసుకున్నాం మనం. అలాగే మహాభారత శాంతి పర్వంలో ప్రకారంగా ధనుర్వేద విషయంలో ఈయన గొప్ప గురువని ధనుర్వేద శాస్త్రాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఆయుర్వేద శాస్త్రం, ధనుర్వేద శాస్త్రం. అంతేకాదు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ రాజశాస్త్రం అని రచించాడు. రాజనీతి శాస్త్రం రచించిన వాడు భరద్వాజుడు ప్రాచీన ఋషుల్లో. అందులో రాజు ఎలా ఉండాలి, పాలకులు ఎలా ఉండాలి, పాలితులు ఎలా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలో చదువుతుంటే ఇప్పటి కాలానికి కూడా యోగ్యమైనవన్నీ రచించారు. అంత ప్రాచీనమైనది. అందుకే మన పూర్వకాలంలోనే గొప్ప గొప్ప చక్రవర్తులు ఏలుబడి ఉందంటే అంత పూర్వకాలంలోనే వేదర్శులు దర్శించే రాజనీతి శాస్త్రం గురించి స్పష్టమవుతుంది. ఈ రాజశాస్త్ర ప్రవర్తకుడు. అదే రాజశాస్త్రమే అర్థశాస్త్రం కూడా. కౌటిల్యుడు అర్థశాస్త్రం అంటూ ఉంటాం మనం. మొదట అర్థశాస్త్ర ప్రవర్తకుడు అంటే కౌటిల్యుడిని చెప్పలేము మనం. ఆడమ్ స్మిత్ అని చెప్పే కాలంలో ఉన్నాం మనం. వాడు ఇంకా బొడ్డోడక ముందే తత్పూర్వమే మనకు మహానుభావులు ఇక్కడ ఉన్నారన్న విషయం కూడా మనకు తెలియదండి. అంటే మన చేతి చదవనివ్వలేదు అందరూ కూడా. నేను ఎకనామిక్స్ చదువుకున్నవాడిని. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే ఆడమ్ స్మిత్ అని చదివాను. సిగ్గుపడుతున్నాను ఇప్పుడు. అంతకుముందు కౌటిల్యుడు చెప్పుకోలేకపోతున్నాం. తత్పూర్వమైన భరద్వాజుని మర్చిపోయాం. కానీ కౌటిల్యుడు అర్థశాస్త్రం చెప్తున్నప్పుడు ఆయన చెప్తాడు, ఈ రాజశాస్త్రానికి అర్థశాస్త్రానికి ప్రారంభకుల్లో ప్రవర్తింపజేసిన వాళ్ళల్లో భరద్వాజుడు ప్రధానమని ఆయన మెన్షన్ చేశాడు ఇక్కడ. అంటే భరద్వాజుడిది. అలాగే యంత్ర సర్వస్వం అని బృహత్ గ్రంథం ఉంది అండి. అంటే మనం ఇప్పుడు మిషనరీ ఉంటుంది, దాని గురించి రచించాడు. ఇందులో ఒక భాగాన్ని తీసుకుని, అందులో ఒక పార్ట్ తీసుకుని స్వామి బ్రహ్మముని అని ఆయన విమాన శాస్త్రం అనేది దాన్ని రాశాడు. భరద్వాజ వైమానిక శాస్త్రం. మీకు తెలుసో లేదో, పూర్వం ఎప్పుడో సోమకాసురుడు వాళ్ళు వచ్చి వేదాలు ఎత్తుకుపోయేస్తాడు. కానీ పాశ్చాత్యులు వచ్చి అదే పనిచేసేది. ఇక్కడ అనేక శాస్త్రాలు ఎత్తుకుపోయారు. ఉన్నమాట చెప్పాల్సిందే. వేదాల్లో అన్నీ ఉన్నాయని విక్రించాం, కానీ అన్నీ ఉన్నాయి. అందుకే విమానాన్ని కనిపెట్టినటువంటి రైట్ సోదరులు వారికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేసేటప్పుడు తర్వాత వాళ్ళు చెప్పారు, ఒక సంస్కృత గ్రంథం ఎప్పుడు అధ్యయనం చేసేవారని వాళ్ళు చెప్పిన మాట. అదేమిటంటే భోజరాజు రచించిన సమరాంగణ సూత్రధార యుద్ధానికి సంబంధించి. అలాగే భరద్వాజుడు వైమానిక శాస్త్రం. ఈ వైమానిక శాస్త్రం ఎంత డెవలప్ అయ్యి అందులో వర్ణించాడంటే ఆయుధాలతో ముక్కలు చేయలేని మెటల్స్ వాడేవారు దానిలో. ఇంకొకటి అగ్ని వచ్చినా తగలబడిన విమానాలు అక్కడ. ఎలా అంటూ ఇందులో ఉంటూ మరొక చోట జరిగేదాన్ని ఆ విమానం నుంచి గ్రహించగలిగే, అంటే ఏ రాడార్ సిస్టమ్ ఉందో ఏమిటో వీటి గురించి వర్ణించాడు. అంటే ఇప్పుడు మీరు సో అడ్వాన్స్డ్ అనుకుంటున్న విమాన శాస్త్రం సాధించలేనివి కూడా ఎలా సాధించవచ్చో రాశాడు. అయితే ఆ సంస్కృత భాషని ఎలా మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే అధ్యయన పరంపర లోపించిపోయింది కనుక మనకు తెలియట్లేదు. అందుకే ప్రధాన అధ్యయన పరంపర ఉండాలండి. అప్పుడు ఆ టెర్మినాలజీ తెలుస్తుంది, దాని ప్రాక్టికాలిటీ తెలుస్తుంది. ఇక్కడ అది మధ్యలో లింక్ తెగిపోయింది. కానీ ఇప్పుడు వైమానిక శాస్త్రం మీద చాలామంది పరిశోధనలు చేసి అందులో కన్న మిషనరీని ప్రాక్టికల్గా చేసి చూపించారు. అయితే బాధాకరమైన అంశం ఏంటంటే అలాంటి న్యూస్లు బయటకు రావు. మనకి రానివ్వని ప్రభుత్వాలు ఉన్నాయి, మొన్నటి వరకు ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఐకేఎస్ పేరుతో తేవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మనమైనా ఏ విషయం గొప్పది వచ్చినా ముందు తొక్కేయడానికి పాశ్చాత్యులు ప్రయత్నిస్తే వాళ్ళకి సహాయపడే పాలకులే మొన్నటి వరకు కూడా ఉండేవారు. ఇప్పుడేదో దేశం ధర్మం గురించి అనేటువంటి పాలకులు వస్తే కాపాడుకోగలమో లేవో తెలియట్లేదు. ఎప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఇంకా కళ్ళు తెరవైన గుడ్డితనంలోనే ఉన్నాయి. అవునా లేదా? ఇంత ధర్మాన్ని దేశాన్ని దెబ్బతీస్తున్న వాళ్ళని కూడా మళ్ళీ నెత్తికెక్కించుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే నిద్రపోతున్న హిందూ జాతికి నమో నమః. ఇవాళ చైర్మన్ గారు నన్ను ఇక్కడ మాట్లాడుతున్నా, నిద్రపోతుంది హిందూ జాతి అని చెప్తున్నారు. మీరు మేల్కొల్పండి అన్నారు. 25 ఏళ్ళు అదే చేస్తున్నాం కానీ అన్నాం, అంతకుమించి ఇంకెళ్ళదు. సరే 25 ఏళ్ళు కంటే బెంగళూరులో 25 ఏళ్ళుగా బయట అరుస్తూ 30 ఏళ్ళు దాటి ఏం చేస్తాం. సరే మొత్తం నిర్ధారణకు వచ్చేసాం. పెద్ద ఆయన నేను కలిసి నిద్రపోతున్న జాతిని ఏం చేస్తాం. ఎలాంటి స్థితిలో ఉన్నామండి, ఇవేమీ గుర్తుపెట్టుకుంటారా? మళ్ళీ వచ్చాడు చెప్పడం పరమ నూతనంగా ఉంటాం. శివలింగానికి అభిషేకం చేస్తున్న ఒక్క నీరు స్వామి మీద ఎలా నిలబడదో అలాగే ఒక్కటి నిలబడదు. నమో నమః. శివలింగాలతో పోల్చాం కనుక ఆనందించాను, సంతోషం. మొత్తానికి ఒక్కొక్క గ్రంథం పేరు చెప్తుంటే ఒక ఉత్సాహం వస్తుంది, ఒక ఉద్రేకం వస్తుంది. ఏమి గ్రంథాలు అసలు, వాటికి ఎడ్యుకేషనల్ స్టేటస్ ఇవ్వలేదండి. మన ఎక్కడ సంస్కృత గ్రంథం మత గ్రంథాలు పక్కతో వస్తాం. ఇదే బాధాకరమైన అంశం. విజ్ఞానమే మన మతం, అందుకే విజ్ఞాన గ్రంథాలే మన మత గ్రంథాలు. తెలుసుకోండి. ఇక్కడ
మిగిలిన వాటిల్లో మతం వేరు, విజ్ఞానం వేరు. మనం విజ్ఞానమే మతం తెలుసుకోండి. ఇలాగా విమాన శాస్త్రం అందించిన మహానుభావుడు. అంతేకాదు ఒక పదం ఎలా పుట్టింది, ఎలా ఉచ్చరించాలి, ఆ పదాలు యోజన వల్ల వచ్చే అర్థం ఏమిటని వేదంలో ప్రతి శాఖకి అనుబంధంగా ఒక శాస్త్రం ఉంటుంది. దాన్ని ప్రాతిశాఖ్యం అంటారు. ఇక్కడ దాన్ని అనుసరించి షడంగాలో శిక్ష అని ఒకటి వచ్చింది. తెలిసి ఇన్ని ఉన్నాయని మనకి వ్యాకరణ, శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష కల్పంలో శిక్ష అంటారు దాన్ని. ఆ శిక్షా శాస్త్రం ఏర్పరిచినవాడు భరద్వాజుడు. పదములు ఎలా పలకాలి దీన్ని బట్టి ఆ మహర్షి మనకు ప్రసాదించింది. అంటే దీన్ని బట్టి భారతీయ మహర్షులు కేవలం ఆధ్యాత్మికవాదులు అనుకుంటారు. వాళ్ళు భౌతికాన్ని విస్మరించలేదు. పైగా ఆధ్యాత్మిక భౌతికానికి అతీతంగా ఉండదు అని తెలుసుకున్న వాళ్ళు. ఇక్కడ నడిచేటప్పుడే దీపం ఉండాలి, బ్రతికేటప్పుడే ఆధ్యాత్మికత ఉండాలి. తెలుసుకుంటారు. దీపం పట్టుకు నడిచేవాడు అడుగు సరిగ్గా పడుతుంది. ఆధ్యాత్మిక స్పృహతో సాధించిన భౌతిక జ్ఞానం మనకు ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. అందుకే రెండింటికున్న అనుబంధాన్ని మన వాళ్ళు పెద్దవాళ్ళు తెలుసుకున్నారు ఇక్కడ. కనుక స్పిరిచువల్ ఆధ్యాత్మిక కాంతి లేకపోతే భౌతిక జీవితం గుడ్డి దారిలో నడవడమే. తెలుసుకుంటారు. రెండు కలిపి ఉంటే మనకు అది తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అని ఆ డిపార్ట్మెంట్ వేరు, ఈ డిపార్ట్మెంట్ వేరు. ఆఖరికి మెడిసిన్లోనే గుండె వేరు, లివర్ వేరు, కాలు వేరు, తల వేరు. వాడి దగ్గరికి వెళ్ళి బాబా నా గుండె నొప్పి అంటే అది నాది కాదండి లివర్ అన్నాడు. వీడి దగ్గర లివర్ వాడి దగ్గరికి వస్తే నాది లివరే కిడ్నీ కాదన్నాడు. కానీ అవన్నీ మీవి కావు కానీ అవన్నీ నావన్నాడు పేషెంట్. కానీ ఎలాగ హోల్సమ్గా మనం చూడగలగాలి, సమస్తంగా కలిపి అనేది తెలియగలగాలి. ఒకదానికి ఉన్న అనుబంధం తెలియగలగాలి. కనుక ఆ రోగం, ఆ ఆర్గన్లో ఉన్న రోగం పోగొట్టేసరిగా చేయి చూపించుకుంటూ పోవద్దు. ఏ ఆర్గన్లో ఏ లోపం ఏర్పడితే ఆవయానికి వస్తుందో తెలుసుకోవాలి కదా. అలాగే వైద్యశాస్త్రంలో దూరుతున్నానని కాదు, కానీ ప్రతివాళ్ళు ఆధ్యాత్మిక శాస్త్రంలో దూరట్లే. ప్రతివాడు దూరుతాడు, ప్రతివాడు కామెంట్ చేస్తాడు. వెంటనే దాన్ని కట్ చేసి షార్ట్ పెడతారు. ఇంకా దానికి వ్యూవర్స్, వైరలు, గొడవలు పనికి పాలింది. కానీ ఒక శాస్త్రం గురించి మాట్లాడేది దానికి సంబంధించి చదువుకోవాలి, నేర్చుకోవాలని స్పృహ కూడా లేదు. ప్రతివాడికి తేరగా దొరికింది ఆధ్యాత్మికత ఒకటే. సరే, మొత్తానికి ఈ విధంగా ఉన్నటువంటిది. పైగా ఈ భరద్వాజుడు గొప్పతనం ఏంటంటే తైత్తిరీయ బ్రాహ్మణంలో ఈయన గురించి ఒక కథ ఉందండి. ఆయన 1000 సంవత్సరాల ఆయువుతో వేదమంతా అధ్యయనం చేసేట. అంటే కొంతమంది అధ్యయనాలు ఉంటాయి, సంవత్సరం అంతా చదువుతారు, సంవత్సరంలో 10 రోజులు. సంవత్సరం అంతా చదివానండి, ఏం చదువు, సంవత్సరం 10 రోజులు చదివాడు, అది సంవత్సరం అంతా చదవడమా? అలా కాదు, ఆయువంతా వేదాధ్యయనం చేసేట. కానీ ఇంకా ఏదో వేదం మిగిలిపోయింది అనిపిస్తుంది. ఇంద్రుడు వచ్చాడు ఆయన వద్దకి. ఎన్నైనా నీ తపస్సు చాలా గొప్పదైంది, సద్గతులు నీకు సిద్ధంగా ఉన్నాయంట. నాకు సద్గతికి ఇప్పుడు కాదు, నా వేదమే ఇంకా అధ్యయనం చేయాలన్నది, నీకు అనుగ్రహించకుండా మరి కొంచెం ఆయువు ఇవ్వన్నాడు. మళ్ళీ 1000 ఏళ్ళు ఇచ్చాడు, చేసుకున్నాడు. 1000 ఏళ్ళు మళ్ళీ అధ్యయనం చేశాడు. మళ్ళీ వస్తే మళ్ళీ అదే అడిగాడు. ఇలా 3000 సంవత్సరాలు అయ్యింది మొత్తం వేదం. మళ్ళీ వచ్చినప్పుడు మాటిమాటికి 1000 ఏళ్ళు అడుగుతుంటే బాగుండదని ఇప్పటివరకు ఎంత వేదం అధ్యయనం చేశాడన్నాడు. అంటే 3 పర్వతాలు చూపించి ఒక్కొక్క దాని నుంచి గుప్పిడి తీశాడు. ఇంతే తెలుసుకున్నాను. అంటే నాలెడ్జ్ అనేది ఒక ఓషన్. ఎంత తెలుస్తుంది? ఇది మనకి ఎంత మంచి కథ మీకు చెప్పారు. నాలెడ్జ్కి వరకు పేరు వేదం. అనంతావై వేద, వేదం అనంతం. మనకు ఎలా తెలుస్తుంది? ఇక్కడతో కొంతమంది కథ విన్నామంటే వాళ్ళు చెప్పడం మొదలెడతారు, ఎందుకో అప్పుడు విన్నారు కనుక. తర్వాత విషయం ఒకటి ఉంది, అది తైత్తరీయ బ్రాహ్మణంలో కనబడుతుంది. ఏమనంటే మొత్తం వేదం తెలుసుకోవాలంటే ఒక్క పని చేయి. ఎవడు అగ్ని గురించి తెలుసుకుంటాడో వాడు అన్నీ తెలుసుకున్నట్లే. కానీ అగ్ని గురించి తెలుసుకో, సర్వము తెలిసినట్లే. అగ్ని అంటే ఏమిటి? ఇప్పుడు దాని గురించి చాలా డిస్కషన్. అగ్ని అంటే కేవలం అగ్నిహోత్రమే కాదు, అగ్నికి ఏ ఏ మంత్రములు వాడుతున్నామో వాటికి అగ్నికి అభిన్నం. దీన్ని బట్టి వేదమంత జ్ఞానం అగ్ని జ్ఞానం. ఈ అగ్ని అనేది మామూలు పంచభూతాలు ఒకటైన అగ్ని కాదు. సంస్కరింపబడిన అగ్ని అంటే ఈశ్వర శక్తి అందులో కలుపుతున్నాం. తద్రూపమైన అగ్ని అంటే బయట యజ్ఞములో వాడబడ్డ కర్మాగ్నితో పాటు నీలో నిరంతరం జ్వలించే చిద్రూపమైనటువంటి చిదగ్ని కూడా. కానీ అగ్నితత్వం తెలియాలి అంటే గురువు దగ్గర ఉపదేశం పొందాలి. నేను నీకు ఉపదేశిస్తున్నానని ఒక అగ్ని విద్యను ఇంద్రుడు ఉపదేశించడానికి. దాని పేరు సావిత్రి అగ్ని విద్య. నచికేతాగ్ని అని నచికేతలు వచ్చింది, నచికేతాగ్ని ఉన్నాయి. ఇది సావిత్రి అగ్ని విద్య. అయితే మనవాళ్ళు ప్రతివాళ్ళు తేలిగ్గా ఉపనిషత్తు తీసుకుని మాట్లాడిస్తుంటారండి. దానికి వేదంతో ఉన్న అనుబంధం తెలియకుండా ప్రతివాడితో కర్మకాండ, ఇది జ్ఞానకాండ, నువ్వు ఉపనిషత్తు రాసినవే. కానీ వాటి సంప్రదాయం తెలియదు. నచికేతాగ్ని అంటే ఏమిటి? అది పెద్ద సైన్స్. అలాగే ఇప్పుడు సావిత్రి అగ్ని విద్య, ఇది ఉపాసన వల్ల అతను ఏం పొందాడు అంటే అమృతత్వాన్ని పొందేట. అమృతత్వం అంటే శాశ్వతత్వం, ఆనందం, ఎప్పుడు ఆనందంగా ఉండడం. అది దొరకడం తేలిక అండి. ఇంకొకటి ఆదిత్య సాయుధ్యాన్ని పొందేట. అంటే అగ్నికి ఆధారం ఆదిత్యుడు. ఆదిత్య సాయుధ్యాన్ని పొందాడు. ఇదంతా తైత్తిరీయ బ్రాహ్మణంలో ఉంది.
పైగా ఈయనకు ఒక పేరు వేదంలో చెప్పారు, దీర్ఘజీవితం అన్నారు. ఈయనకున్నంత ఆయుష్ ఎవరికి లేదుట, ఇప్పటికి ఉన్నాడు మహానుభావుడు, అంత దీర్ఘజీవితం సాధించాడు. అందుకే చరకుడు వైద్యశాస్త్రంలో, మళ్ళీ చూడండి వైద్యశాస్త్రం లింక్, చరకుడు వైద్యశాస్త్రంలో అపరిమిత ఆయుష్మంతుడిగా ఈ భరద్వాజుని బంధించాడు. ఇక్కడ అపరిమిత ఆయుష్ని సాధించాడు. అందుకే వైద్యశాస్త్రం కూడా ఆయన గౌరవిస్తుంది ఇక్కడ. అంతేకాదు దివోదాసుడు కాశీరాజు, ఆయన దగ్గర యజ్ఞ నిర్వాహకుడికి ఉండేవాడని, అతని పుత్రుడైన ప్రతర్ధనునికి, ఆయన పుత్రుడైనటువంటి క్షత్రునికి కూడా ఆయన యజ్ఞ నిర్వాహకుడిగా ఉన్నాడని మనకి పురాణములు చెప్తున్నాయి. అంతేకాదు ఇంకో అద్భుతమైన ఘట్టం ఏంటంటే, రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు గంగను దాటింటి వెంటనే మొదటి అడుగు భరద్వాజాశ్రమంలోనే ఉంచాడు. అక్కడ భరద్వాజుడు రాముని సంభాషణ అత్యంత రమణీయంగా ఉంటుంది వాల్మీకి రామాయణంలో, ఏమీ తీసిపోనంత లోతుగా ఉంటుంది అధ్యాత్మ రామాయణంలో. ఈ రెండు కలబోసుకుని తులసీదాస రామచరిత మానసులో అద్భుతంగా చెప్తారు. ఇక్కడ మళ్ళీ చిట్ట చివరికి వచ్చేటప్పుడు రామచంద్రమూర్తి భరద్వాజాశ్రమం దగ్గరికి వచ్చే అక్కడి నుంచి పుష్ప విమానాన్ని కుబేరుడికి పంపించేస్తాడు. అక్కడ భరద్వాజుడితో సంభాషించినప్పుడు ఎన్ని చక్కని మాటలు చెప్తాడు. నీకేదేని ఇవ్వాలనుంది రామా, ఏమిమ్మంటావు అంటే ఆ ప్రేమతో అన్నాడు. అప్పుడు రాముడు అంటాడు, మా అయోధ్య చుట్టుపట్ల ఎప్పుడూ చల్లగా ఉంటూ మాకు మంచి నీడని ఫలాలనిచ్చే వృక్షములు బాగా ఉండాలని కోరుకున్నట్టు రామచంద్రమూర్తి. ఎంత చక్కని మాట అది, మంచి సంభాషణ మనకు కనబడుతుంటుంది. అలా భరద్వాజముని రామచంద్రమూర్తికి ఆతిథ్యం ఇచ్చిన మహానుభావుడు చిత్రకూటంలో. అదేవిధంగా భరతుడు రామచంద్రమూర్తి వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు భరద్వాజుని దగ్గరికి వచ్చినప్పుడు ముందు భరద్వాజు శంకిస్తాడు, రాముడిని దెబ్బ కొట్టి తిరిగి వద్దాం అనుకుంటున్నాడేమో అని. కానీ భరతుని యొక్క నిజాయితీ తెలిసాక ఎంత ప్రేమగా ఆదరించి, వచ్చిన వాళ్ళందరూ, ఆయన ఒకడే రాడు కదా, మొత్తం రాజలోకం కదిలొచ్చింది. వాళ్ళందరికీ అద్భుతమైన భోజనం పెడతాడండి ఆయన, రాజభోజనం పెడతాడు. ఇది నా తపశక్తి చేయగలిగేదని చెప్పాడు. వశిష్ఠుడికి విశ్వామిత్రుడు ఇచ్చినట్లుగా. అయితే విశ్వామిత్రుడు చేసిన పని భరతుడు చేయలేదు, అది వేరే విషయం. కానీ ఆయన తపశక్తిని చెప్పడం కోసం చెప్పుకుంటున్నాం ఇది. అంతేకాదు ఋగ్వేదంలో దశమ మండలం ఈయన ద్రష్టగా ఉన్నటువంటివి, అథర్వవేదంలో 23 మంత్రాలు ఈయన దర్శించినవి. అలాగే బృహత్సామ అని సామగానం ఒకటి ఉంది. ఆ బృహత్సామగానం చేయడం చాలా కష్టం. ఆ బృహత్సామగాన కర్తలుగా భరద్వాజుడికి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. అందులో ప్రధానంగా ధాత, సవిత, విష్ణు, అగ్ని ఈ దేవతల్ని ఉపాసిస్తారు బృహత్సామతో. దానితో ఈ దేవతలు ఇతనికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించారు అని వేదమే చెప్తుంది. బృహత్సామ గానం చేయగలిగిన వాళ్ళల్లో గౌతముడు, వామదేవుడు, భరద్వాజుడు, కాశ్యపుడు, వీళ్ళు నలుగురు ప్రధానము అని శాస్త్రం చెప్తున్నట్టు అంశం. అంతేకాదు అగ్ని గురించి చెప్తారు, మంత్రం అంటాడు, పశ్యతేమమిదం జ్యోతి స్మృతం మర్చేషు అన్నాడు. ఏమం జ్యోతి, ఆ జ్యోతిని చూడాలి అంటే మర్చేషు, మరణ లక్షణం కలిగిన జీవుల యందు ఆ జ్యోతి ఉంటుంది. ఆ జ్యోతిని దర్శించడమే నిజమైన అగ్నిని దర్శించడం అన్నారు ఇక్కడ. అంటే శరీరానికి నశించే లక్షణం ఉంది, నశించని జ్యోతి ఒకటి ఉంది అన్నాడు. అంటే ఆయన దర్శించిన అగ్ని ఎవరు? లోపల ఆత్మరూపమైన అగ్నిని చూపిస్తున్నాడు ఆయన. ప్రచేత అగ్నిర్వేదస్తమ ఋషి అనేటువంటి మాటలో కూడా అలాంటి అగ్నిని ఎవరు తెలుసుకుంటున్నారో వారు జ్ఞాని అవుతారు. ఇలాంటి విషయములు చెప్తున్నారు. విద్య ఎలా ఉండాలో అని ఇచ్చిన డెఫినేషన్ చూడండి. నేటి కాలానికి కూడా కపట దృష్టిని పోగొట్టాలి విద్య. కపటం అంటే ఉన్నది ఒకటైతే మరోలా మాట్లాడడం కపటం. ఆ కపటం పోగొట్టాలంట విద్య. రెండవది రక్షించగలగాలి విద్య. మూడవది అభీష్టాలను నెరవేర్చాలి. అంటే భౌతికమైనవి ఏవి విడిచిపెట్టలేదు, బుద్ధిని సన్మార్గంలో ఉంచాలి. ఈ 4 లక్షణాలు ఉన్నది విద్య అనిపించుకుంటుంది అని చెప్పాడు. ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇది చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఈయన చెప్పిన వాటిలో ప్రసిద్ధిగా ఋగ్వేద సరస్వతి సూక్తములందు, అది ఇతర వేదాల్లో కూడా కనబడుతుంది. కానీ ధీనాం అవిత్రియవత్ ప్రణో దేవి సరస్వతి, భరద్వాజ ద్రష్టగా వచ్చిన మంత్రం అది. ధీనాం అవిత్రియవత్, వినుంటారు ఈ మాట. ధీనాం అవిత్రి అంటే బుద్ధులను రక్షించే శక్తి, ఆ శక్తి మమ్మల్ని రక్షించుగాక అంటే ఎవరు? సరస్వతీ మాత. సరస్వతీ మంత్రములు కనిపిస్తుంటాయి. ఇటువంటి మహానుభావుడు భరద్వాజముని. అలాగే గౌతమ మహర్షి సంతానాలు చాలా ఉన్నాయి. అందులో ఒకడు వామదేవ మహర్షి. ఆయన్ను కూడా మన సనాతన ధర్మంలో మరచిపోకూడదు. అంత గొప్ప మహర్షి ఆయన. గోత్రక ఋషుల్లో ఆయన ప్రముఖుడు అని చెప్తారు. ఈయన ఇంద్ర, అగ్ని, సవితా దేవతల యొక్క విజ్ఞానాన్ని వేదమంత్రాల్లో దర్శించి ఉపాసించిన వాడు. అంతేకాదు రామాయణంలో వశిష్ఠుడితో పాటు ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి ఋషి ఈయన. ఋత్విజౌ ద్వావభిమతౌ తస్యాస్తాం ఋషి సత్తమౌ వశిష్ఠో వామదేవశ్చ మంత్రిణశ్చ తథాపరే అని వాల్మీకి రామాయణంలో చెప్పారు. అంటే వశిష్ఠుడు, వామదేవుడు
ఇంకా జాబాలి మొదలైన వాళ్ళు వస్తారు కానీ ఇద్దరినే. చివరికి రామచంద్రమూర్తి పట్టాభిషేకం చేసినప్పుడు కూడా వాళ్ళిద్దరిని వర్ణించారు. అంటే వామదేవుడు ఎటువంటి వాడు చూడండి. ఈయన గొప్పతనం ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే బ్రహ్మ విద్య ఆత్మజ్ఞానం పొందినవాట. కానీ ఎవరైనా పుట్టేటప్పుడు జన్మవేదంతో వస్తారు. ఈయన ఏ జన్మవేదంలో కూడా బయటకు వచ్చేట. ఎలా వచ్చారంటే గూట్లోంచి పక్షి వచ్చేట, గుడ్డులోంచి వచ్చినట్టు కాదు. గుడ్డులోంచి వచ్చినప్పుడు కూడా పక్షి ఏం బాధపడి ఉంటో మనకు తెలియదు. అంత హాయిగా వచ్చాడు. ఇది ప్రకృతికి విరుద్ధంగా ఉంది కదా అని ఇంద్రుడు వచ్చేట అక్కడికి. నువ్వు ఎలా రాగలిగో అని. వెంటనే ఇంద్రుడిని చూసి అప్పటికప్పుడు సూక్తములు చెప్పెట్టండి మహానుభావుడు. పుడుతూనే అంటే గర్భగతుడిగా ఉన్నప్పుడే అంత జ్ఞానం పొందినవాడు గనక ఈయనకి వామదేవుడికి జ్ఞానతో ఋషితాంగత అని వాయుపురాణంలో మాట. సహజాత జ్ఞానం చేత ఇతడు ఋషి అన్నమాటకి సార్థకమైపోయాడు. ఋషులు అంటే జ్ఞానవంతులని చెప్పుకున్నాం. అతీంద్రియ జ్ఞానం కలవాళ్ళు ఋషులు. ఈ మహానుభావుడు పుట్టుకతోనే అలా ఉన్నవాడు. పుట్టుకతో వస్తూనే ఇంద్రుడి మీద సూక్తం చెప్పాడంటే ఇక్కడ చూడండి. దాంతో ఇంద్రుడు పరమ ప్రసన్నుడైపోయాడు ఆయనకి అని చెప్తారు. అంతేకాకుండా ఈ వామదేవుడు సూక్తములతో స్తుతించడమే కాకుండా ఒకప్పుడు దారిద్ర్య బాధ అనిపించాడు ఆయన. ఎవరికైనా అన్ని రకాలు వస్తూ ఉంటాయండి. అందరూ సుఖంగా బ్రతకలేరు. ప్రతివాడికి ఏదో ఒకటి వస్తుంటుంది. అయితే మహాత్ములు దాని నుంచి పతనం అయిపోకుండా నిలబడతారు. అంతే గొప్ప విషయం. ఆ సమయంలో ఇంద్రస్తుతి చేశాడు. మళ్ళీ ఇంద్రుడు దారిద్ర్య పీడ పోగొట్టాడు. ఆయన చెప్పిన సూక్తములు చదవడం వల్ల దరిద్రాల నుంచి బయటపడతాం. అలాగే సంయాత సూక్తం అని వేదములు ఒకటి ఉంది. అది విశ్వామిత్రుడితో కలిసి ద్రష్టగా దాన్ని తీసుకొచ్చి విశ్వామిత్రుడు ప్రధాన ద్రష్టగా ఉన్న దాన్ని ఆయన వద్ద తెలుసుకుని దాన్ని ప్రచారం చేసే సంయాత సూక్తాన్ని. ఇది విశ్వామిత్రేణ దృష్టాన్ వామదేవో అసృజత్ అంటూ ఋగ్వేదంలో మంత్రంలో కనబడుతుంది. అంతేకాదు గాయత్రి మంత్రంలో కలిపి ద్రష్టగా మనం విశ్వామిత్రుడు చెప్పుకున్న అవి అనేక అక్షరముల కలయిక. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క ఋషి తపస్సులో కనిపించింది. 5వ అక్షరం వామదేవుడు దర్శించింది ఇక్కడ. ఇలా ఆయన గురించి చెప్తున్నారు. పైగా ప్రసిద్ధి చెందిన ఒక మంత్రం ఉంది. ఎవరైనా పొరపాటున మధ్యాహ్నం సంజయ్ చేస్తే తెలుస్తుంది. చాలా తెలియదు. హగుంస శుచిషద్వచరింతరక్ష సద్ధోత వేదిషతి ద్రోణసత్. అది సూర్యమంత్రమా అగ్నిమంత్రమా అంటే అగ్నికి సూర్యుడికి తేడా ఉందా ఏంటి? హంస అది వైదిక స్వర నియమం ప్రకారం హగుంస అంటాం కానీ హంస. శుచిషత్, వేదిషత్ ఇవన్నీ అగ్ని పేర్లు, సూర్యుని నామములు. ఈ మంత్రానికి ద్రష్ట వామదేవుడు. అందుకు చెప్పుకోవడం ఇది ఎంత మహిమాన్వితం అంటే ఇదే మంత్రం ఋగ్వేదంలో ఉంటుంది. మళ్ళీ యజుర్వేదంలో కాన్వ శాఖలో ఉంది. అలాగే తైత్తిరీయ సంహితలో ఉంది ఇదే మంత్రం. అందుకే యజుర్వేద సంధ్యావందనలో కూడా దీన్ని వాడుతుంటారు. తైత్తిరీయ సంహితలో ఉంది, తైత్తిరీయ ఆరణ్యకంలో ఉంది, ఐతరీయ బ్రాహ్మణంలో ఉంది ఇదే మంత్రం హంస శుచిషత్. ఈ మంత్రం ఎంత గొప్పది అంటే అది ఋగ్వేద విధానం అనే పుస్తకం గురించి చెప్పుకున్నాం మొన్న. ఎప్పుడు గుర్తుందా? అందులో చెప్తాడు హంస శుచిషత్ గిత్ రుచ శుచిరీక్షే దివాకరం అంతకాలం జపన్నేతి బ్రహ్మణ సద్మశాశ్వతం. ఎవడైతే ఈ మంత్రాన్ని నిరంతరం జపం చేస్తాడో, సూర్యమండలాంతర్వర్తి అయిన పరమాత్మని ధ్యానిస్తాడో వాడు చిట్ట చివరి వరకు దాన్నే జపించడం చేత చివరికి బ్రహ్మలోకాన్ని పొందుతాడు. అంటే భగ్యంతత్వ ప్రయాతం బ్రహ్మలోకం అనే స్థితి ఈ మంత్రం వల్ల వస్తుంది. ఇక్కడ ఆ మంత్రానికి అంత శక్తి ఉంది. అంత శక్తివంతమైన మంత్రానికి ఈయన ద్రష్ట. అది ఋగ్వేదీయంలో 4వ మండలంలో ఉన్న అనేక మంత్రభాగాలకి వామదేవుడిని ఋషిగా చెప్పుకుంటున్నాం. అటువంటి వామదేవ ఋషిని కూడా స్మరించుకున్నాం. అతి ముఖ్యమైన వారిని మాత్రమే మనం చెప్పుకోగలుగుతున్నాం ఇక్కడ. అలాంటి ఋషుల్లో కొంతమంది ఉంటారండి గురువుల దగ్గర పొంది వాళ్ళు శిష్యులు గురువులు మించిన వాళ్ళు అయిపోతారు. అలాంటి వాళ్ళలో ఒక మహానుభావుడు కూడా ఆయన ఉన్నాడు. ఆయన ఉపనిషత్తుల్లో ముండకోపనిషత్తు, పరబ్రహ్మోపనిషత్తు మొదలైన వాటిలో పేర్కొనబడ్డవాడు. ఆయన ద్వారా బ్రహ్మ విద్య వ్యాపించింది. పైగా ఆయన కులపతిట. కులపతి అంటే ఇప్పుడు వైస్ ఛాన్సలర్ అని అంటాం కానీ కులపతిని అని అవర్ణనాలో పురాణం నిర్వచనం ఉంది. మునీనాం 10 సహస్రం యోన్నపానాదినా భరేత్ అధ్యాపీతి విప్రర్షి అసౌ కులపతి స్మృత. ఇది మాట. అంటే మునులు అంటే విద్యని నిరంతరం మననం చేసేవారిని ఇక్కడ అర్థం తీసుకోవాలి. దేనికంటే నిరంతరం మననం చేస్తూ ఉండాలి విద్యని. అలాంటి మునులు 10,000 మందిని అన్నపానాదులతో వాడిని పోషిస్తూ తాను స్వయంగా విద్యని అధ్యాపనం చేసేవాడిని కులపతి అన్నాడు. అంటే 10,000 మంది విద్యావేత్తల్ని, విద్యార్థుల్ని కాదు. ఆ విద్యావేత్తలు 10,000 మంది ఉంటే విద్యార్థులు ఎంతమంది ఉన్నారు ఊహించుకోండి. వాళ్ళని తాను పోషిస్తూ వాళ్ళ అన్నపాన భారమును వహిస్తూ తాను స్వయంగా విద్యను అధ్యాపనం చేసేటువంటి వాడిని కులపతి అన్నారు. అలాంటి కులపతులు గొప్పవాడు ఈయనకు మరొక పేరు బహురుచ. అంతేగాని అసలు పేరు చెప్పలేదే. ఈయన శౌనక మహర్షి అండి.
చాలామంది సౌనకుడు వింటూ ఉంటాం. సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులతో ఇట్లా నేను అక్కడ సూతుడు ఉగ్రశ్రవసుడు అనేటువంటి మహానుభావుడైన ఆయన తండ్రి రోమహర్షణుడు, అగ్నిహోత్రుల నుంచి పుట్టినవాడు, వ్యాసునికి శిష్యుని పురాణ విద్యనంతని చెప్పినవాడు. అలాంటి సూతుడు సౌనకుడు చేసే యజ్ఞానికి వచ్చినప్పుడు సౌనకుడితో పాటు ఉన్న ఋత్విజులు వచ్చి మీరు ఏదైనా విద్య చెప్పండి అన్నాడు. ఈయనంత విద్యావేత్త అయి కూడా ఆయన దగ్గర మఠం వేసుకుని నేర్చుకోవడం అంటే జ్ఞాని ఎప్పుడూ విద్యార్థిగా ఉండడానికి సిద్ధంగా ఉంటాడు. ఇది తెలుసు. ఒక విద్యను మరొక విద్యావంతుని గౌరవించగలగాలి. అందుకని మరొక పండితుడి పేరు చెప్పగానే ఆయన సరే కానీ ఏంటి అన్నట్టు వీడు అంటే అప్పుడు అహంకారం. విద్వాంసుడు అంటే ఎవరయ్యా అంటే మరో విద్వాంసుడు నొప్పుకొనివాడు అని డెఫినేషన్ లోకంలో చూస్తాం. అలా విద్వాంసులకు ఉండవలసిన సులక్షణం ఏంటో చూడండి ఈ మహానుభావుడి దగ్గర. అది వృద్ధ కులపతి సూతం బహుర్చ సౌనక అబ్రవీత్ అని మహాభారతం ఉంది. బహుర్చుడు అనబడే సౌనకుడు వృద్ధుడు కులపతి సూత పౌరాణికుడితో ఇలా అడుగుతున్నాడు అన్నారు. చెప్పాడు వృద్ధుడు అంటే జ్ఞాన వయో రెండు చేత వృద్ధుడైన వాడు. ఈయన తండ్రి పేరు ఎవరంటే సునహోత్రుడు అనేవాడు. ఆయన పుత్రుడు కనుక సౌనకుడు. సునహోత్రుడు ఎవరి కొడుకు అంటే గుత్సమద మహర్షి పుత్రుడు. మరి గుత్సమదుడు ఎవరు? 8:30 అయిందండి. గుత్సమదుడు సూక్తములు చాలా విశేషాలు వేదాలు ఉన్నాయి, కానీ మనందరం ముందుగా చదువుకునే గణానాన్త్వా గణపతికం హవామహే కవిం కవీనాముపమ శ్రవస్తమం అది చాలా పెద్ద మంత్రం. దానికి ద్రష్ట గుత్సమద మహర్షి. మరి ఇంత మంత్రం ఉంటుంది కానీ ఋషులు మర్చిపోతే ఎలా అండి? ఈయన కథ తెలియాలంటే వేదంలో ఉంది, పురాణాల్లో ఉన్నాయి, గణేష పురాణంలో చాలా ఉన్నది. అది ఊరికిన మొదటి చదువు వదిలేయాల్సిన మంత్రం కాదుట. దాన్ని గురువు ద్వారా ఉపదేశం కాకపోతే జపం చేస్తే అద్భుతాలు సాధించవచ్చు. అంత మహామంత్ర ద్రష్ట. ఆ వంశీకుడు సౌనకుడు. సునహోత్రస్య దాయాదా త్రయ పరమధార్మికా పుత్రో గుత్సమదస్యాపి శునకో యస్య సౌనక అంటూ బ్రహ్మపురాణంలో బ్రహ్మాండ పురాణంలో చెప్పబడుతుంది. ఈయన బహు గ్రంథకర్త, వేదమంత ద్రష్ట. పురాణములు తాను వింటున్నట్టు వ్యాజంతో మొత్తం తెలుసుకున్నాడు. అయితే నైమిషారణ్యంలో వీడు దీర్ఘ సత్రయాగం చేసేట లోకక్షేమం కోసం. కానీ మ్లేచ్ఛాక్రాంతమైపోతే భారతదేశంలో అనేక తపస్థలు పాడైపోయాయి. వాళ్ళు అడుగుపెట్టినా వాళ్ళ దురాచారాల వల్ల తపస్థలు పాడైపోయండి. అలాంటిది అన్ని పాడు చేస్తే అలా తిరుగుతున్నారో మనకు తెలుసు. అలా ఎప్పుడైతే అయిందో కాలం పరిశీలించి ఈ పుణ్య అరణ్యములు కూడా మ్లేచ్ఛాక్రాంతములైపోయి తపస్సులు ఇక్కడ పండవు అని తెలుసుకుని బదరికాశ్రమంలో మామూలు కంటి కనబడిన సిద్ధభూములు నరనారుల రక్షణలు ఉంటాయి, అక్కడ వాళ్ళు ఉన్నారు అని మరి భవిష్య పురాణం చెప్తున్న వచ్చిన మహాత్ములుగా అటువంటి చోటు అంటే నరనారాయణుల దగ్గర వారికి రక్షణ లభిస్తుంది. ఎన్ని రచించాడో చూడండి ఈయన వేదముతో. పేర్లు తెలుసుకున్న చాలు. ఋగ్వేదానికి ప్రాతిసాక్ష్యం రచించిన వాడు సౌనకుడు. అలాగే చరణ వ్యూహం అని బృహద్దేవత, ఇది చాలా గొప్ప గ్రంథం ఇప్పుడు లభిస్తుంది. అంటే వేదము నుండి చెప్పబడ్డ దేవతలు వాటి స్వరూపాలు వాటి మంత్రాల గురించి అద్భుతమైన పుస్తకం అండి అది బృహద్దేవత. అలాగే మొదటి రోజు చెప్పుకున్న అనుక్రమణి అని, అలాగే కాత్యాయనుడు ప్రధానం ఉన్నాం. ఈయన చేసినది ఛందోనుక్రమణి, ఋషి అనుక్రమణి, అనువాక అనుక్రమణి అని 3 గ్రంథాలు అందించాడు. అందుకే ఇప్పుడు కూడా ఋగ్విధానం అనే మాట చెప్పాం. ఋగ్వేదాన్ని ఎలా వినియోగిస్తే ఏం ప్రయోజనం వస్తుంది అనేది ఒక గ్రంథం ఉంది. ఆ మంత్రములన్నీ ఎలా వాడితే ఎలా ఉంటుందని చెప్పినవాడు ఈయన. ఋగ్విధానం అనే పుస్తకం ఈయన రచాడు. ఋగ్విధానంతో కాదు, సామ విధానం ఒకటి, యజుర్విధానం అనే గ్రంథం, ధర్మశాస్త్రం మరొకటి రచించాడు సౌనక స్మృతి అని. అలాగే ఈ రోజుల్లో ఆయుష్ హోమం ఇత్యాదులు చేస్తారు కదా, చాలామంది వినుంటారు. అలాంటివి బాగా గుర్తుంటాయి. ఈ ఆయుష్ హోమ విధానం ఏర్పరిచిన వాడు సౌనక మహర్షి. అంటే మనం వాడుకుంటున్న అద్భుతమైన ప్రయోజనకరమైన అంశములు వేదమంత్ర దష్టలు మాత్రమే కాకుండా దష్టలై మన కోసం ఇచ్చిన వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలండి. అందుకోసం ఈ 7 రోజుల అఘోరింపు దానికోసం. ఇక్కడ ఏమిటా అద్భుతమైన విషయం అని చెప్పాడు. అంతేకాదు సన్యాస విధి ఎలా ఉంటుందో చెప్పాడు. స్వరాష్టకాది గ్రంథములు ఇవి చెప్తూ వేద విజ్ఞానాన్ని అద్భుతంగా చెప్పడమే కాకుండా అధర్వవేద ప్రాతిసాక్ష, దీనికి సౌనకీయ చాతురాధ్యాయిక అంటారు. అందుకే అధర్వవేదంలో 2 శాఖలు మిగిలాయని చెప్పినప్పుడు పైప్పలాద శాఖ, సౌనకీయ శాఖ. ఈయన ఆ వేదానికి ప్రధానం. అలాగే గృహ్య సూత్రాలను కొన్ని ఉన్నాయి. ఈ సూత్రకర్తలు మర్చిపోకూడదు. కొంతమంది ప్రవర్ చెప్పినప్పుడు ఆపస్తంభ సూత్ర, ఎవడ ఆపస్తంభుడు? అదొక సూత్రం. అది బోధాయన సూత్రం. ఇప్పుడు సూత్రకారుడు వాళ్ళ ద్వారా వేదం మన నిత్య జీవిత అనుష్ఠానంలోకి వచ్చింది. అలా ఈ మహానుభావుడు కూడా సౌనక గృహ్య సూత్రాలు, పరిశిష్ట సూత్రాలు అని రచించాడు. అందుకని ఆశ్వలాయనుడు గృహ్య సూత్రాలు ఈయన నుంచి గ్రహించినవే. అవి చదివిన వాళ్ళంటే చివరికి నమః సౌనకాయ అంటారు ఇక్కడ. అంటే సౌనక మహర్షి ఎంత మనకిచ్చాడో తెలుసుకోవాలి. అలాగే సౌనకీయ కల్పశాస్త్రం
సౌనికి శిక్షాశాస్త్రం అని కూడా ఉన్నది. అది కాత్యాయనుడు మహర్షి ఉన్నాడు, మనం చెప్పుకున్నాం. వ్యాకరణ శాస్త్రవేత్తలు కాత్యాయనుడు చెప్పుకుంటారు. ఆ కాత్యాయనుడు అనుక్రమణీయం రచించాడు వేదమునికి. ఆయన గురువు సౌనకుడు, ఆయనకి గురువు సౌనకుడు. అలాగే పాణిని మొదలైన వారు వ్యాకరణంలో సౌనకుడి పేరు ప్రస్తావన చేశారు. అంటే వాడు వ్యాకరణ శాస్త్రానికి కూడా ముఖ్యమైన వాడే. అందుకే శతానీక మహర్షి సౌనకుడిని గురువుగా నమస్కరించిన విషయం భాగవతంలో వస్తుంది. తస్య పుత్ర శతానీకో యాజ్ఞవల్క్యా త్రయీం పఠన్ అస్త్రజ్ఞానం క్రియాజ్ఞానం సౌనకాత్ పరమిష్యతి. శతానీకుడనే మహానుభావుడు యాజ్ఞవల్క్యుడి నుంచి వేదములు నేర్చుకుని అస్త్రజ్ఞాన క్రియాజ్ఞానములు సౌనకుడి నుంచి నేర్చుకున్నాడు. అంటే సౌనకుడు ఎన్ని శాస్త్రాలు ఇచ్చాడు చూడండి. ఇక్కడ మొత్తానికి సౌనకుడు యుధిష్ఠిరుడితో ధర్మరాజుతో భారతంలో మాట్లాడిన విషయాలు ఉన్నాయండి. మంచి బోధన చేస్తాడు. అందులో ఒక మాట చెప్తాడు, నాయన దుఃఖం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? కోరిక లేకుండా ఉండాలి. ఆశ పెరుగుతున్న కొద్దీ పిపాస పెరుగుతుంది. ఆశ పిపాస, దాహం అంటే తీర్చుకోవాలని తపన, అది ఉన్నంతకాలం సంతృప్తుడు తెలుసుకో. కానీ విజ్ఞులైన వారు ఆశ సంతోషం ఈ రెండిట్లో సంతోషానికి ప్రాధాన్యం ఇస్తారు, ఆశకు ప్రాధాన్యం ఇవ్వరు. అంతో నాస్తి పిపాసాయా సంతోష పరమం సుఖం తస్మా సంతోషమేవేహ పరం పశ్యంతి పండితాహ అనేటువంటి మాట భారతంలో కనబడుతుంది. అంటే మొట్టమొదటి వ్యాసునితో మొదలుపెట్టి శౌనకునితో ప్రవచనం మనం పూర్తి చేసుకున్నాం. మహర్షులు పూర్తి కాలేదు, ప్రవచనం పూర్తయింది. అనేక మంది మహర్షుల్ని చెప్పాలన్న తహతో ఇక్కడికి వచ్చి సకాలంలో ప్రారంభించాలి, ముందే వచ్చి కూర్చున్నా. కానీ మనకి ఈ సంస్థనంతటినీ కూడా ప్రవచనానికి ఇచ్చినటువంటి ఈ విద్యా సంస్థ అధ్యక్షులు వచ్చి మాట్లాడారు. ఆయన తెలుగువారు కాదు కానీ భారతీయుడు, మనవాడే. ఆయనతో పాటు కొంతమంది స్టాఫ్ వచ్చారండి. వాళ్ళ తపన వింటూ ఉంటే సనాతన ధర్మం కోసం ఏం చేయాలి అనేది ఆయన చెప్తూ ఉంటే చాలా ఆనందం కలిగింది. ఆయన నాకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పారని నాకు అర్థమైంది. అదే నేనేం చెప్పాలని వాళ్ళు చెప్పారు, అవి చెప్తూనే ఉన్నాను విషయం నాకు తెలిసింది. ఇంకా అందుకోవాలని మాత్రమే చెప్తున్నాం. ఇవాళ గ్రంథాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోబోతున్నాం. నూతన గ్రంథం ఈ మధ్య విడుదలైంది, కానీ వ్రాసి చాలా కాలమైంది. చాలా రచనలు మీరు ఇప్పుడు చూశారు, కానీ నాకు తొలి రచనలు 2 ఉన్నాయి. నేను కళాశాల జీవితంలో ఉండగా రచించింది అన్నమాచార్య పదకవితా మాధురి. వెంటనే పత్రికా సంస్థలో చేరాక అప్పటికి నా వయసు 21 ఏళ్ళు 22 ఏళ్లలో రచించిన గ్రంథం అగ్ని అని. అగ్ని గురించి వేదములు మొదలుకొని ఎలా చెప్పారని ఒక 5 రోజులు తొందర ఎందుకమ్మా పూర్తవనియండి అమ్మా సరే అగ్ని అని కొన్ని రోజులు ప్రవచనం చేయడం జరిగింది. దాని పుస్తకంగా అప్పుడే రాసివేశాం. అది మొదటి పుస్తకం, అప్పుడు ఋషిపీఠం లేదు. కానీ ఎందువల్లనో కానీ ఋషిపీఠం ప్రచురణని పెట్టాం. పీఠం లేదు, పుస్తకం లేదు, ఏమీ లేదు. అప్పుడు పత్రికా సంస్థలు నేను సంపాదక వర్గం ఉద్యోగిని. కానీ పుస్తకం మాత్రం ఋషిపీఠం ప్రచురణని పెట్టాం. కొంతకాలం తర్వాత పత్రిక పేరు రిజిస్టర్ చేయడానికి 3 పేర్లు పంపుతూ చివరికి ఋషిపీఠం అని రాశాం. కానీ ప్రభుత్వం ఆ పేరే ఖరారు చేసింది. కనుక ఋషిపీఠం పత్రిక పేరుతో మొదలయ్యింది. తర్వాత భారతదేశం అనే పేరు ప్రత్యామ్నాయంగా ప్రతీకగా నిలబడింది. ఆ అగ్ని మళ్ళీ పుస్తకంగా రావాలని అమెరికాలో ఒక దంపతులు ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు, రమానాగవల్ అనే వాళ్ళు ఆ పుస్తకం వేస్తా అంటే ఇది చిన్నప్పుడు రాసిన పుస్తకం బయటకు తేవడానికి భయపడ్డాను నేను. చిన్నప్పుడు రాసామంటే అప్పుడున్న అపరిపక్వత అందులో ఉంటుందని భయపడ్డాం. కానీ వాడు పట్టుపట్టడంతో ఏ సవరింపులు లేకుండా అప్పటిదే యథాతథంగా ప్రచురించాం. సో అప్పటి జ్ఞానం ఏంటో నేను తెలుసుకోవాలి కదా, మళ్ళీ విస్తరించి ఎప్పుడైనా రాస్తే ఏమో. కానీ ముందు ఇదేనా ఒక ప్రిలిమినరీగా అందరికీ తెలిస్తే బాగుంటుందని పుస్తకాన్ని ప్రచురించడం జరిగినది. ఆ మధ్య కొద్ది నెలల క్రితం లాంఛనంగా ఒక సభలో చేసాం, కానీ పుస్తకం ప్రింటే పూర్తిగా రాలేదు. ఇప్పుడు పూర్తిగా ప్రింటే వచ్చింది. బెంగళూరులో ఋషులందరి గురించి చెప్పి అగ్ని గొప్పతనం చెప్పిన రోజు అగ్ని గురించి ఆవిష్కరణ జరగడం మంచి విషయం అనుకుంటూ ఇప్పుడు ఆవిష్కరిస్తున్నాం. ఇక్కడ ఋషిపీఠం సత్సంగం తరపున పెద్దలు మనకి చక్కగా కృషి చేస్తున్నారు. 25 ఏళ్ళు అంటే వారు చేస్తూ 25 ఏళ్ళు. ఈ కుర్రవాళ్ళు వచ్చి ఎంత ఉంటుంది 8 ఏళ్ళు అంటే 17 ఏళ్ళు వాళ్ళు నడిపి 8 ఏళ్ళు వీళ్ళ చేత నడిపిస్తూ ఉన్నటువంటి వారు. వీళ్ళందరికీ ఆది అయినటువంటి మా వ్యాకరణ ఆంజనేయ శాస్త్రి గారిని ఇక్కడ బెంగళూరు పక్షాన ప్రజలు తీసుకోవాల్సిందిగా, అలాగే ఋషిపీఠ ఇవాళ నిలబడి పత్రికలు ప్రచురణలు వస్తూ
ఇన్ని జరుగుతోంది అంటే నా మానాన్ని నేను దేశ సంచారం చేస్తున్న ఋషిపీఠం నిలబడి నడుస్తుంది అంటే దానికి కారణం ఒక 80 ఏళ్ళ యువకుడండి. ఆయన చేసే పనితీరును చూసి జీతానికి పనిచేసే యువకుడు కూడా వేగాన్ని అందుకోలేరు. స్వచ్ఛందంగా కేవలం నా మీద ప్రేమతో ఆ ఋషిపీఠాన్ని ఇలా నిర్వహిస్తున్న ఋషిపీఠం మొత్తం ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్కి ట్రస్టీగా ఉన్న మా మారేపల్లి సూర్యనారాయణ గారిని పిలిచి ఇక్కడికి వీరికిస్తే బెంగళూరులో అందరికీ ఇచ్చినట్లే, అక్కడ వారికి ఇస్తే ఋషిపీఠానికి ఇచ్చినట్లు. ఇది నా కోసం. ఇవాళ నాకు చైర్మన్ గారి మాటలు విన్నాక చాలా వేడి వచ్చిందండి. ఆ వేడి బహుశా ప్రవచనాలు కూడా వచ్చి ఉంటుంది ఇవాళ, నాకు తెలియదు. కానీ ఈ వేడి నాకు 27 ఏళ్ళే ఉంది. ప్రతి మాసపత్రికలో కూడాను మొదటి పేజీ తీస్తే ఈ వేడి సెగ తగులుతుంది. ఆ సెగ తగలాలి. అది ఈ దేశంలో మన ధర్మానికి జరుగుతున్నటువంటి దాడులెన్ని, మన వైపు ఉన్న నిర్లక్ష్యం ఎంత, మన ఉదాసీనత ఎంత, మన బాధ్యత ఏమిటి, ఇలాంటి వాటిలో మేల్కొల్పుతూ ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనని ఎనలైజ్ చేస్తూ ఎక్కడ వాళ్ళు పొరపడుతున్నారు, మనం ఎక్కడ నిర్లక్ష్యం చేస్తున్నా హెచ్చరిస్తూ 27 ఏళ్ళుగా శ్రమిస్తూ ఉంటే మొన్న 25 ఏళ్ల సందర్భంగా సంపాదకీయాల పుస్తకం వచ్చింది. అనేక మంది వాటిని తెలుసుకుని తిరిగి ప్రింట్ చేసి పంచుకుంటున్నారు. ఇంగ్లీష్లో హిందీలో ట్రాన్స్లేట్ చేస్తున్నారు. కానీ బాధాకరమైన అంశం ఏంటంటే సమీపంగా తిరిగే వాళ్ళే ఎక్కువ తెలుసుకోలేకపోతున్నారు. అది ఈ మధ్య తెలుస్తుంది. ఎందుకంటే ప్రవచనాలు వినడం, చప్పట్లు కొట్టడం, మంత్రాలు తీసుకోవడం, ఇంకా ఏం మంత్రం చేయాలనేటువంటి శిఖలు పెంచడం ఇవి కనబడుతుంది. కూడదని నేను అన్నగానే ఏ తపన పడుతున్నాం, వీటి ద్వారా ఏ మాటలు అందిస్తున్నాం. రాయగలం, అరవగలం, కానీ వ్యాపింపజేయాల్సిన బాధ్యత ఎవరిది? అది ఇంగ్లీష్లో మేము తీసుకొచ్చేస్తామంటే అన్నాడు వాళ్ళ యువకుడు. అప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్న తెలుగు రాని చైర్మన్ ఏమన్నారంటే, అక్కర్లేదు, మీ తెలుగు భాషలోనే చేయండి, తెలుగు వారికి తెలియజేయాలి అన్నారు. మొన్న ఈ మధ్య నాసిక్లో జరిగిన సంఘటనపై ఎడిటోరియల్ రాస్తే మన వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా అవునా అని అడిగారంటే నాకు ఎంత బాధ కలిగిందో చెప్పడానికి లేదండి. ఇక్కడ ఇది గ్రహించవలసింది. అప్పటికైనా తపన పడి ఏదో బిజీగా ఉంటాడు. బిజీగా ఉంటే 2 పేజీలు చదవలేరా? మన పనుల్లో మనం బిజీగా ఉంటే ధర్మాన్ని ఎలా కాపాడగలం? మనకు అన్యాయం జరిగిందంటే నిరసన ప్రదర్శించడానికి వెళితే ఎంతమంది హిందువులు వెళ్తున్నారండి? అది ఇతర మతాల వాళ్ళు ఒక్కడు ముందుకు వస్తే వాళ్ళ మతానికి చెందిన ప్రతివారు, పిల్ల, పీచు, ఆడ, మగ అందరూ విధుల్లోకి వస్తారు వృద్ధులతో సహా. మా ఉద్యోగం బాగుండాలి, మా ఇల్లు గడవాలి, అంతే కదా. అటువంటిప్పుడు ప్రవచనాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, జపతపాల కోసమా? ఇవి అందుకోగలగాలి. అలా 27 ఏళ్లే చూస్తూ ఈసారి అవతల వారికున్న నిబద్ధత మనకెందుకు లేదు, ఇది రాశాం. ఇప్పుడు జరుగుతున్న లవ్ పేరుతో జరుగుతున్న అన్యాయాల గురించి మీరు ఏదైనా చెప్పండి అని అంటే చైర్మన్ గారు చెప్పలేకపోయారు. మన వాళ్ళు ఇప్పటికే 2 నెలల క్రితం రాసేరండి అని చెప్పలేకపోయారు. ఎందుకంటే మనం చదవలేదు కనుక. చూడండి, ఇక్కడ ఋషిపీఠమే తెచ్చుకొని ఇంట్లో ఉంచుకోలేకపోతే గురువుని పిలవడానికి ఇక్కడ అవుతుందని తెలుసుకోండి. ఇక్కడ ఏది అందిస్తున్నామో అది అందుకోవాలి, అది చెప్పండి. ఇక్కడ ఇందులో మరొక్క విశేషం ఋషిపీఠం గురించి చెప్పాలంటే, కొద్ది కాలం క్రితం శృంగగిరి వెళ్ళి జగద్గురు నమస్కారం చేసుకొని అట్నుంచి వస్తూ ఉంటే చాలామంది కృష్ణమూర్తి గారు, జగద్గురు భారతీ తీర్థ స్వామి వారు చెప్పిన అనుగ్రహ భాషణంలో ఇంతవరకు ఎక్కడా ప్రచురమవుతము కానిది ఋషిపీఠాన్ని నెల పంపిస్తామన్నారండి. అది ఋషిపీఠం పట్ల వారికి ఉన్న ప్రేమ. పంపిస్తున్నారు ఇప్పటికీ వారు. ఇందులో మొదట వరుసగా వారి మాటలు ఎడిటోరియల్ అయిన వెంటనే వారి యొక్క మాటలు ఉంటాయి వరుసగా. అంతేకాదు, సద్గురు శివానందమూర్తి గారు జీవించినప్పుడు వారు చెప్పిన మాటలన్నీ వేశాం. తర్వాత అవి రికార్డు సేకరించుకొని వాటిని మళ్ళీ మాటలకు వేస్తున్నాం. ఇంగ్లీష్లో వస్తున్నాయి, తెలుగులో వస్తుంది. అంతేకాదు, అనేక ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి. మన ప్రపంచం మొత్తం మీద హిందూ మతానికి ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో సమకాలీన స్పృహతో రాస్తున్నాం. అటు తెలుగులో ఇటు ఇంగ్లీష్లో రెండిట్లో ఉంది. అలాంటి ఋషిపీఠం 27 ఏళ్ల తర్వాత కూడా ఇన్ని ప్రవచనం చేస్తున్నా ఇంకా ఇది ప్రచారం కావాలి అని ఋషిపీఠ సత్సంగం వారికి చెప్పవలసిన పరిస్థితులు మనం ఉన్నాము అంటే ఎంత ముందుకు తీసుకెళ్ళగలగాలో ఆలోచించాలి. ఇక్కడ ఇదంతా ప్రేమతో చెప్తున్నాం, ఇంకేమీ కాదు. ఇక్కడ నాకు ఇవ్వాల్సిన గౌరవం బాగా ఇస్తున్నారు. కానీ ఋషిపీఠం ద్వారా ఆ పెద్దవారు 80 ఏళ్ళు దాటి నేను అంత కృషి చేస్తూ ఉంటే
పత్రిక ఎంత పుచ్చుకున్న వాళ్ళు ఎంతమంది చదవగలుగుతున్నారు? కనీసం మొదటి పేజీ, మధ్య పేజీ, చివరి పేజీ అయినా. కానీ ఇక నుంచైనా ప్రతి ఇల్లు తెప్పించుకోవాలి అనుకోగలగాలి. ఈ మ్యాగజైన్గా కూడా లభ్యమవుతుంది. కానీ చేతి నిండా పుస్తకం పట్టుకుని చదవడంలో ఉన్న ఆనందం వేరండి. 30 రోజుల కాలంలో 72 పేజీలు చదవలేము. ఆ 72 పేజీలకు ఇవ్వడం కోసం శ్రమ పడుతూ ఒక ఇన్స్టిట్యూషన్ నడుస్తుంది. అది వ్యాపార పత్రిక కాదు కనుక ఋషిపీఠం ద్వారా వచ్చిన ప్రచురణలు, ఋషిపీఠం వెబ్సైట్ ద్వారా, ఋషిపీఠం యాప్ సమన్వయ సరస్సు ద్వారా వచ్చే ఆదాయం అంతా కూడాను ఈ పత్రిక ప్రచురణకి, పుస్తక ప్రచురణకు వాడుతూ మిగిలిన వాటిని ధార్మిక కార్యక్రమాలకు వాడుతున్న ధార్మిక సేవా సంస్థ ఋషిపీఠం. ఇది కేవలం ఒక కర్తవ్యాన్ని స్ఫూర్తిని చెప్పడానికి చెప్పినదే తప్ప ఇంత ప్రేమగా, ఇంత విజయవంతంగా ఎన్నేళ్ళు నడుపుతున్నటువంటి పిల్లల్ని మనస్సు బాధ పెట్టడం ఏమీ కాదు. ఇంత కష్టపడి చేస్తున్నందుకు వీరందరినీ ఆశీర్వదిస్తూ, వీరి కుటుంబాలు, వీరి పిల్లలు అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ధార్మికంగా పురోగతిని సాధించాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ, దీన్ని కృషి చేసినటువంటి ఈ 25 ఏళ్ల ఉత్సవంలో ఇవాళ ఒక ముగింపు, ఇంకా పూర్తి ముగింపు కాదు. రేపు నల్లాం చక్రవర్తి కృష్ణమాచార్య యొక్క మనుమడు, సహజంగా సంగీత విద్వాంసుడు అయినటువంటి చిరంజీవి నల్లాం చక్రవర్తి కౌశిక్ కళ్యాణ్ గొప్ప స్వరరచన కూడా చేసినటువంటి వారు. ఒక్కసారి తెచ్చి నిలబడితే వీరు గానం చేస్తున్న మాధుర్యం చాలా దివ్యంగా ఉంటుంది. రేపు మనం వింటాం. సశాస్త్రీయంగా సంగీతం నేర్చుకోవడం కాదు, అద్భుతంగా స్వరరచన చేయగలరు అని శివపదాలు ఎన్నో స్వరరచన చేశారు. ఇంకా వారి స్వరరచన కోసం శివపదాలు సిద్ధమవుతున్నాయి. వారు రేపు తన శిష్యులతో కలిసి అద్భుతంగా శివపదాలు గానం చేయబోతున్నారు. ఎల్లుండి ప్రొద్దుటూరు నుంచి కూచిపూడి నృత్య బృందం వచ్చి శివనాట్య విలాసం అని ఇంతవరకు వేదికపై ప్రకటింపబడినటువంటి నృత్య రూపకాన్ని ప్రదర్శించబోతున్నారు. కైలాసంలో ప్రదోష కాలంలో శివతాండం ఎలాగా ఏ సీక్వెన్స్తో జరుగుతుందో దాన్ని రచించడం జరిగింది. దాన్ని ఆ రోజు నృత్య ప్రదర్శన ఈ రెండింటితో పూర్తి కాబోతున్నది. ఇవాళతో ఒక ముగింపు కనుక మన బెంగళూరు ఋషిపీఠం వారందరికీ కూడా అభినందనలు అందిస్తూ, వాళ్ళ అంకిత భావం, వాళ్ళ కృషి సామాన్యమైనటువంటిది కాదు. ఇంత విజయవంతంగా జరిగిందంటే వాళ్ళందరి యొక్క అంకిత భావం. ఈ స్థితి దాకా ఋషిపీఠాన్ని తీసుకొచ్చిన పెద్దలు వ్యాకరణ ఆంజనేయ శాస్త్రి గారు, అలాగే రాధాకృష్ణ శేషప్ప గారు. 25 ఏళ్ల అనుబంధం వారిద్దరండి. 25 ఏళ్ళ నుంచి ఉంటుంది వాళ్ళు. అలా వాళ్ళు కొన్ని దశాబ్దాలు చేసిన తర్వాత ఆ పెద్దవాళ్ళకి మేము బలంగా ఉన్నాం వచ్చిన పెద్దలు గౌరవనీయులు పూర్వ ఐఏఎస్ ఆఫీస్ గారు మా జొన్నలగడ్డ ప్రసాద్ గారు, అలాగే శ్రీనివాసరాజు గారు, ఇంకా ఎందరెందరో పెద్దలు ఉన్నారు. వారందరికీ అభినందనలు అందిస్తూ నమస్కారాలు తెలియజేస్తూ, మునిపే చెప్పినట్లుగా ప్రస్తుతం ఋషిపీఠ సంస్థలో చాలా కృషి చేస్తున్న యువ బృందంలో ఒక్కరి పేరు కూడా నేను చెప్పను. ఎందుకంటే మరి ఒక్కరు కారు కనుక గట్టిగా లెక్క కడితే నా కంటికి 25 మంది కనబడుతున్నారు. ఆ 25 మంది వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ స్త్రీమూర్తుల చైతన్యమే ప్రేరణే వాళ్ళ చేత ఎక్కువ చేస్తుంది. కుటుంబంగా అంకితమై చేస్తున్నారు మొత్తం పిల్లలందరూ కూడా. వాళ్ళు నాకు సంతానవత్తు కనుక వాళ్ళ పేర్లు ఏవి చెప్పకుండా ఇప్పటి వరకు చెప్పిన ఋషులు వారి సంతానం అంతా వారి కుటుంబాలను ఆశీర్వదించాలని, వారి ద్వారా సనాతన ధర్మం మరింత వ్యాప్తి చెందాలని వారిని ప్రోత్సహిస్తూ ఈ సభకి ఇన్ని ట్రాఫిక్ల మధ్య, ఇన్ని వానల మధ్య కదిలి వస్తున్నప్పుడు ఇదేది యూట్యూబ్లో చూసుకోవచ్చు, టీవీలో చూస్తాం కదా అని కాకుండా ప్రత్యక్షంగా వింటే శబ్దమే కాదు శక్తి కూడా లభిస్తుంది, ట్యూబుల్లో వింటే శబ్దమే లభిస్తుంది అని తెలిసిన వాళ్ళు కనుక ఇక్కడ ఎంతోమంది విచ్చేశారు. ఈరోజు ఋషులు పూర్తి చేసుకుంటున్నారు కనుక నేను పరిమితి దాటి మాట్లాడినందుకు వాగ్దేవులు క్షమించుగాక. ఇవి చెప్పిన మాటని ఫలవంతమగ్గాక. ఎప్పుడు మేము ఇక్కడికి వచ్చినా అందరికో విషయం తెలియజేస్తూ రావాల్సిందిగా ప్రేరేపిస్తూ ధర్మానికి తాను సకుటుంబంగా సేవ చేస్తున్నటువంటి పెద్దలు శ్రీయుతులు నండూరు శ్రీనివాస్ గారు ఇక్కడికి విచ్చేశారు. వారికి నాపై ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నది, వారిపై నాకు ప్రత్యేకమైన వాత్సల్యం ఉన్నది. ఆ కారణం చేత వాళ్ళు విచ్చేశారు. ఇంతమంది ఆత్మీయులు ఉన్న ఈ చోట పైగా ఈ ఋషిపీఠం యువ బృందానికి అంతటికీ ఒక ధౌమ్యుడిలాగా ఉంటూ వాళ్ళ చేత పవిత్రమైన యజ్ఞకార్యాలు చేస్తున్న మా శ్రీహరి శర్మ గారికి ప్రత్యేక నమస్కారాలు. సర్వం శ్రీకృష్ణ చరణాల నిందార్పణమస్తు. స్వస్తి.